జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు 2019 నుంచి 2024 వరకు ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయులు, అసంఘటిత రంగ కార్మికులు, పోలీసులు, ఇక సరే ఎక్సైజు, అటవీ శాఖ, ఇట్లా ఇది చూసుకున్న కీలకమైన ఏ శాఖ చూసుకున్నా లేక ఏ వర్గం చూసుకున్నా ప్రభుత్వం చెప్పినట్టు వినకపోతే వాళ్ళు టార్గెట్. ప్రభుత్వం చెప్పినట్టల్లా ఆడాలి. ఎదురు తిరిగితే ఎంత దారుణమైన నిర్బంధం చూపిస్తారో అప్పట్లో మనం చూసాం. బాగా గుర్తుంది, సిపిఎస్ రద్దు చేయాలని ఒకసారి టీచర్లు ఉద్యమం తలపెడితే ఇంకా తెల్లవారలేదు, ఇంకా చీకట్లోనే టీచర్స్ ఇళ్ళకి పోలీసులు వెళ్ళిపోయి వాళ్ళకి హౌస్ అరెస్ట్ అంటూ నోటీసులు ఇచ్చారు. ఉపాధ్యాయ సంఘాల లీడర్లను బెదిరించారు. మీరు కనుక ఇది వెళ్తే మీ మీద ఏసీబీ కేసులు ఉంటాయి, అవి పెడతాం ఇవి పెడతామని. ఇక ఉద్యోగ సంఘాల నాయకులను అయితే ఎన్ని రకాల బెదిరించాలో అన్ని రకాలు బెదిరించారు. ఒక ఆయన అయితే పారిపోయాడు రాష్ట్రం వదిలేసి. సూర్యనారాయణ గారని ఒక సంఘం నాయకుడు, ఆయన మీద హత్యాయత్నం కేసు అని దాన్ని ఇదని ఏదేదో పెట్టారు. ఇట్లా ఎన్ని రకాల వేధించాలో, ఎన్ని రకాల భయపెట్టాలో అన్ని రకాల భయపెట్టి మొత్తం ఉపాధ్యాయ కార్మిక వర్గాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలి అనే ఒక కుటిలమైన రాజనీతిని ప్రదర్శించాడు జగన్మోహన్ రెడ్డి గారు. మనం ఒకసారి చూస్తే ఉపాధ్యాయుల్ని ఎంత దారుణంగా అంటే, కరోనా కాలంలో లిక్కర్ షాపుల దగ్గర కాపలాకు పెట్టి అత్యంత దారుణంగా అవమానించారు. ఆ లిక్కర్ సారా కొనుక్కోవడం, మద్యం కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు క్యూలో ఉండాలి, ఏదో అప్పుడు 3 అడుగులు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని కరోనా నిబంధనలు ఉండేవి కదా, వాళ్ళు ఆ నిబంధనలు మెయింటైన్ చేసేలా చూడమని టీచర్లను కాపలా పెట్టాడు. స్కూల్స్లో టాయిలెట్లు నీట్గా ఉన్నాయా లేవా అని ఫోటోలు తీసి పంపాలని ఆ డ్యూటీ అప్పచెప్పాడు. ప్రతి ఉపాధ్యాయుడు స్కూలుకు రాగానే ఎన్ని గంటలకు వచ్చింది ఫోటో తీసి పెట్టాలని ఆ నిబంధనలు పెట్టాడు. తమ జీతాలు పెంచాలి ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం అని ఆశా వర్కర్లు విజయవాడలో కథం తొక్కితే, అమెరికాలో ఐ కాంట్ బ్రీత్ అనే తరహాలో విజయవాడలో ఫోటోలు బయటకు వచ్చాయి. పోలీసులు అలా వాళ్ళని అణచివేసే ప్రయత్నం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి పిచ్చోని చేసి నడి రోడ్డు మీద పడుకోబెట్టి రోడ్డు మీద చివరికి ఆయన చనిపోయేలాగా జరిగిన వ్యవహారం. ఒక ఉదాహరణ డాక్టర్ సుధాకర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇట్లా ఎంతోమంది ప్రశ్నించిన పాపానికి చనిపోవడము, కేసులు పాలవడము, జైలుకి వెళ్ళడము, ఎన్నో. ఆ జమానా, ఆ 5 ఏళ్ల జమానా వర్గాల వారీగా విశ్లేషించుకుంటూ వస్తే భవన నిర్మాణ కార్మికుల బిచ్చమెత్తుకోవడం దగ్గర మొదలైంది. అంత దారుణంగా వాళ్ళని దెబ్బకొట్టాడు. ఇసుక లేకుండా చేసి భవన నిర్మాణం ఆగిపోయి తినడానికి తిండి లేక వాళ్ళ నిధి ఉంటుంది, ఫండ్ ఉంటుంది గవర్నమెంట్ దగ్గర, వెల్ఫేర్ ఫండ్. ఆ ఫండ్ మొత్తం 1800 కోట్లు ఉంటే అవి లేకుండా చేసి, అవి ఇవ్వకుండా అన్నమో రామచంద్రని అలమటించిపోయాయి కుటుంబాలు. దాదాపు 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు. అక్కడి నుంచి చూస్తే ప్రతి ఉద్యోగి, ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి కార్మికుడు, అందరి పరిస్థితి ఇదే. ఆ రకంగా చుక్కలు చూపించిన జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారం పోయినా ఏమి వాళ్ళేం తగ్గట్లే. మరి ఆ తగ్గేదేలే అనే డైలాగ్ని వంట పట్టించుకున్నారో లేకపోతే ఆ టైప్ ఆఫ్ సైకాలజీని చూపిస్తున్నారో తెలియదు. కానీ ఉద్యోగుల్ని సహించట్లే, అధికారుల్ని సహించట్లే, పోలీసుల్ని సహించట్లే. తప్పు చేసి కూడా మాదే పై చేయి అనే తరహాలో మాట్లాడుతున్నారు. అదేమంటే మమ్మల్ని ఏదో వేధించేస్తారని మాట్లాడతారు. టాప్ టు బాటం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే, సజ్జల రామకృష్ణ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే, అప్పటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ ఉద్యోగుల మీద ఏడా మాటల దాడి, చేతల దాడి కొడుతున్నారు, వెంటబడి తరుముతున్నారు, చావచిత కొడుతున్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అన్నమయ్య జిల్లా గాలివీడులో ఎంపీడీఓ, ఈ ఎంపీడీఓని ఆ వైసీపీకి చెందిన మాజీ ఎంపీపీ వెళ్ళి దారుణంగా కొట్టాడు.
చచ్చేలాగా కొట్టాడు. ఏంటా ఎంపీడీఓ గారు చేసిన పాపం తప్పు ఏంటయ్యా అంటే, ఈయన ఈ మాజీ ఎంపీపీ వెళ్ళి ఆ ఎంపీపీ ఆఫీసు తాళాలు ఇవ్వు అని అంటే నేను ఇవ్వను అన్నాడు. ఇవ్వనన్నందుకు కొట్టాడు. కొట్టి ఆ తలుపులు పగలు కొట్టి అందులో కాసేపు ధూమ్ధాం చేసి సరే పోలీసులు పట్టుకున్నాను అనుకోండి, అది వేరే విషయం. ఎంపీపీ గది తాళాలు అతనికి ఎందుకు ఇవ్వాలి మాజీ ఎంపీపీకి అనేది ఒకటి. ఇవ్వనని గట్టిగా అన్నందుకు ఆ దళిత అధికారిని అమనాభూతులు కులం పేరుతో తిట్టి జరిగా అతను హాస్పిటల్ పాలయ్యాడు పిడుగుద్దులు గుద్దితే. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ వెళ్ళి అతనికి సంఘీభావం తెలియజేసి ఇంకోసారి ఇలాంటివి జరిగితే ఎవరిని వదిలేదులే, పవన్ కళ్యాణ్ చాలా తీవ్రమైన హెచ్చరికలు చేశారు. ఇక కృష్ణా జిల్లా నిమ్మగడ్డ రేవు దగ్గర ఇసుక అక్రమ రవాణాని అడ్డుకోబోతే చల్లపల్లి ఆర్ఐ విఆర్ఓ వీళ్ళని అడ్డుకోబోతే అక్కడ వైసీపీ సర్పంచ్ భర్త దుర్గారావు అనే ఆయన, మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ట్రాక్టర్తో తొక్కిస్తానంటూ వాళ్ళ మీద ట్రాక్టర్ తీసుకెళ్ళాడు. శ్రీకాకుళం జిల్లాలో లోహరిబంద సచివాలయం ఉద్యోగి పైన ధృవీకరణ పత్రాలు వెంటనే పరిశీలించాలని రాపాక శేషగిరి అనే వైసీపీ నాయకుడు చెబితే అది లేట్ అయిందని అతన్ని తీవ్రంగా హింసించి కొట్టిన ఘటన. ఇట్లా అంటే ఇవన్నీ ఎన్ని భయంకరమైన ఇవి వస్తున్నాయి. కేవలం 10 నిమిషాలు కూర్చోండి అవుతుంది అని చెప్పినందుకు అతని మీద దాడి. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం అవిడిలో ఇంకొక ఘటన. అక్కడ వైసీపీ నేత గ్రామ సర్పంచ్ వీళ్ళు బెదిరింపులు తట్టుకోలేక పారిశుద్ధ్య కార్మికుడు ఆత్మహత్య. అంటే వీళ్ళు ఎవరిని సహించరు, ఎంపీడీఓలను సహించరు, పారిశుద్ధ్య కార్మికులను భరించరు, ఎస్పీలు కలెక్టర్లు అందరినీ బెదిరించడమే. అతను చేసిన తప్పేంటి అంటే వైసీపీ హయాంలో మాకు ఇవ్వాల్సిన జీతాలు పెండింగ్ ఉన్నాయి, అవి త్వరగా ఇప్పించండి అని ఆ సర్పంచ్ని అడిగాడు ఆ పారిశుద్ధ్య కార్మికుడు. నువ్వు డబ్బులు అడుగుతావా అని అతన్ని కొట్టి బెదిరిస్తే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లా లెక్కేసుకుంటూ పోతే ఎన్నో, ఒకటి కాదు. రీసెంట్గా మొన్న కూడా చూసాం మనం, కాళహస్తిలో అక్రమ కట్టడాలు నిర్మాణాలు ఉన్నాయి, కబ్జా చేసి కట్టారు ప్రభుత్వ స్థలాలని అని అధికారులు వెళ్ళి ఇవి అక్రమ కట్టడాలను తొలగిస్తుంటే ఆయన మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి, ఇక మామూలు వీరంగం కాదు, అది భయంకరమైన వీరంగం అన్నమాట. బండబూతులు తిడుతూ వాళ్ళని చూడొచ్చు, మీరు విజువల్స్లో చూడొచ్చు. ఒక్కొక్కరిని తాట తీస్తా అని చెప్తూ ఆయన మరి ఆయనలో ఎమ్మెల్యే తాలూకు ఎమ్మెల్యే అనే మెటీరియల్ ఏమైనా ఉందా అంటే ఎమ్మెల్యే మెటీరియల్ లేదు, ఇంకేదో మెటీరియల్ ఉంది. ఏంటి అది? అధికారులు అంత పిచ్చోళ్ళ? అధికారులు గుడ్డిగా వచ్చేస్తారా? ఎవడింటి మీద పడితే, ఎవడి ల్యాండ్లోకి పడితే వాళ్ళ ల్యాండ్లోకి అధికారులకు ఏం పని రావడానికి? అక్కడేదో అనాథరైజ్డ్ లేకపోతే అక్రమం జరిగితేనో లేదా ప్రభుత్వం యొక్క ఆదేశాలు ఉంటేనో వాళ్ళు వస్తారు. నీకేమన్నా ఇది ఉంటే నువ్వు కలెక్టర్ దగ్గరికి వెళ్ళు, మాజీ ఎమ్మెల్యేగా నీకు ఆ బాధ్యత ఉంటే అది ఆయన ఏకంగా ఎక్కేస్తున్నాడు, అది జేసీబీ ఎక్కేస్తున్నాడు. సో ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నాడు కింద వాళ్ళకి? అంటే ఉద్యోగుల్ని, పోలీసుల్ని, అధికారుల్ని, కింద స్థాయి కార్మికుల్ని అందరినీ మన గుప్పెట్లో పెట్టుకోవాలి, మనం బెదిరిస్తే వాళ్ళు మన జోలికి రారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఏం చేసినా మన ఆటలు సాగుతాయి, వాళ్ళని భయపెడితే చాలు అనుకుంటున్నారా ఏంటి? ఇవాళ పవన్ కళ్యాణ్ ఇచ్చిన సంకేతం ఏంటి? ఈ అంశం పైన ఏపీలో ఎందుకు వైసీపీ అధికారం కోల్పోయినా సరే ఇంకా యాటిట్యూడ్ మార్చుకోలేదు? ఎందుకు ఇంకా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఆ పార్టీ నేతల కళ్ళు, నెత్తికెక్కిన కళ్ళు కిందకి దిగలేదా? చాలా సీరియస్ కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్. వైసీపీ నేతలకి కళ్ళు నెత్తికెక్కాయి, చూస్తూ ఊరుకోమని చెప్పి కొంచెం గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు ఆ స్థాయిలో ప్రవర్తిస్తున్నారు అనే చర్చను మనం చూసినాం. చర్చలో మనతో అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధికార ప్రతినిధి నాగార్జున గారు, అండ్ ఫైబర్నెట్ ఆంధ్రప్రదేశ్ ఫైబర్నెట్ కార్పొరేషన్ చైర్మన్ టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి గారు, అండ్ సిపిఎం సీనియర్ నాయకులు, కార్మిక
సంఘ నాయకులు కందారపు మురళి గారు మనతో జాయిన్ అయ్యారు. ముందుగా మురళి గారు నమస్తే అండి. సార్ నమస్కారం. కొన్ని పార్టీలకి ఈ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలంటే ఏమైనా చిన్న చూపు, లేకపోతే వీళ్ళని ఎలాగైనా బెదిరిస్తే అలా పడుంటారనే ఒక చులకన భావం ఏమైనా ఉంటుందా? లాస్ట్ 5 years అధికారంలో ఉన్నప్పుడు అలాంటి బిహేవియర్ చూసాం. ఇప్పుడు సరే ప్రతిపక్ష హోదా ఉందా లేదా పక్కన పెడితే ప్రతిపక్ష అధికారం కోల్పోయినా కూడా అలాంటి బిహేవియర్ చూస్తున్నాం. ఎందువల్ల? సార్ నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి అందరికీ నేను ముందుగా సిపిఎం పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తాను. వాస్తవంగా మీరు అన్నట్టుగా బూర్జువా పార్టీలకి ముఖ్యంగా బలంతో ఏమైనా చేయొచ్చు అనుకునే వాళ్ళకి ఇట్లా తేలిక భావం ఉద్యోగుల పట్ల, లేదంటే సాధారణ జీతం కోసం పనిచేసే వాళ్ళందరూ తమ తాబేదారులు అనుకున్నటువంటి ఒక లక్షణం ఉంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈరోజు అన్నమయ్య జిల్లా కావచ్చు, మీరు అన్నట్టు కృష్ణా జిల్లా, శ్రీకాకుళం జిల్లా, కోనసీమ జిల్లా, అట్లే కాళహస్తికి సంబంధించిన ఘటనలు ఏమైనప్పటికీ ఇది క్షమించరాని నేరాలు. నిన్న అన్నమయ్య జిల్లా గాలివీడులో జరిగినటువంటి ఘటనలో ఎంత దారుణం అంటే, ఆయన తాళం చెవి ఇవ్వలేదని చెప్పి తలుపులేసి మరి వాడు ఆ దాడి చేసేటువంటి వాళ్ళు కూడా సాధారణమైనటువంటి వాళ్ళు కాదు. పూర్వం అతను మాజీ ఎంపీపీగా ఉన్నాడు. అదే మాదిరి శ్రీకాంత్ రెడ్డి గారికి చాలా ముఖ్యమైనటువంటి అనుచరుడు అని చెప్పి పత్రికల్లో నేను చూశాను. అంటే నిన్నటిదాకా పెత్తనం చేస్తున్నటువంటి స్థానంలో ఉన్నారు. ఇది ఒక హక్కుగా భావిస్తున్నారు. అధికారంలోకి రావడం అంటే మేము ప్రజలకు సేవ చేయడం కోసం అధికారంలోకి వచ్చాము, ప్రజల పట్ల బాధ్యతగా ఉండాలి అన్నటువంటి లక్షణం కంటే కూడా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తమ కిందన ఐఏఎస్ దగ్గర నుంచి ఐపీఎస్ దగ్గర నుంచి కింద సాధారణమైనటువంటి వాళ్ళ దాకా వీళ్ళందరూ వాళ్ళ కింద మోచేతి నీళ్లు తాగే మనుషుల్లాగా చూడడం అనేది ఒక అలవాటు అయిపోయింది. ఇంకొక దారుణమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ఎంపీపీ ఆఫీసులు, ఎంపీడీఓలు ఉన్నటువంటి ఆ కార్యాలయాలు, లేదనంటే ఎంఆర్ఓ ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాన్ని ఎవడు అధికారంలో ఉంటే వాడి చెప్పు చేతుల్లో నడిచే పార్టీ కార్యాలయాలుగా మారిపోయినటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. దాంట్లో భాగమే ఇంత దుందుడుకుతున్నాం. ఈ నిన్నటిదాకా మా చెప్పు చేతుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు మేము అడిగితే లెక్క లేకుండా ప్రవర్తిస్తారా అని చెప్పి అహంభావంతో, అదే దాని ఏమంటే అగ్రకుల దురహంకారంతో దాడి చేయడమే. ఒక దళితుడుగా ఉన్నటువంటి ఒక అధికారి అక్కడ లేదు అంటే ఆయన అధికారిగా చూడడం లే. నువ్వు ఒక తక్కువ కులం వాడివి, నేను అగ్ర కులం వాడిని, నేను చెబితే వినరా అన్నటువంటి అహంభావంతో చేసేటువంటి పనులు తప్ప మరొకటి కాదు. రెండవది, వైసీపీలో ముఖ్య నాయకులు అని చెప్తున్నారు. ముఖ్య నాయకులైనప్పుడు వైసీపీ నాయకత్వం ప్రకటన చేసి ఉండాల్సింది. వాళ్ళు చేసింది 100కి 100 తప్పు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈ రోజు మనం డిబేట్ లో ఉన్నామని నిన్న అన్ని ఛానల్స్ లో అది స్క్రోల్ అయింది, పత్రికల్లో వచ్చింది. పోలీసులు బాగా యాక్ట్ చేశారు. వెంటనే వాళ్ళందరినీ రోడ్లలో ఈడ్చుకుంటూ పోయి అరెస్ట్ చేయడం అనేది వాళ్ళు అభినందించాలి. ఒక రకంగా మంచి పని చేశారు. అంటే భయం ఉండాలి కనీసం. ఇట్లా కార్యాలయాలకు మీదకెళ్ళి దాడి చేయడము, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తన చేయడం అన్నది ఏమాత్రం సహించరానిది, కఠినంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళకి ప్రకటించి ఉండాలి. లేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించలేదు, కనీసం శ్రీకాంత్ రెడ్డి గారు లేదా వైసీపీ నాయకులు ఇట్లాంటి వాళ్ళని క్షమించొద్దు, మీరు కఠినంగా శిక్షించండి అన్నా చెప్పుండాలా, లేదు వాళ్ళని వైసీపీ పార్టీ నుంచి బహిష్కరించి ఉండాలి. అప్పుడు కనీసం వీళ్ళ పట్ల మర్యాద నిలబడి ఉండేది. ఆ మాదిరి కూడా ప్రకటన చేయకపోవడం ఏమాత్రం సమంజసం కాదు. నేను అనేది వైసీపీ వాళ్ళని కాదు, కూటమి నాయకులైనా వైసీపీ నాయకులైనా ఏ పార్టీ వాడైనా అధికారుల పట్ల ఉద్యోగుల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇది కాదు. ఈ కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి నగరంలో హతీరాంజీ మఠం భూములను ఉన్నాయి. ఆ భూములను ఆక్రమణ చేస్తా ఉన్నారని చెప్పి హతీరాంజీ మఠం అధికారులు దాన్ని అడ్డుకోవడం కోసం పోతే వాళ్ళని ప్యాంటు షర్టు తీయించి మోకాళ్ళ మీద నిలబెట్టినటువంటి ఘటన కూడా జరిగింది. అది ఏ పార్టీ వాళ్ళైనా, అధికారంలో ఉండే వాళ్ళైనా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళైనా దీన్ని ఏమాత్రం స్పేర్ చేయకూడదు, కఠినంగా వ్యవహరించాలి. ఆ సందర్భంగా మా పార్టీ తరఫున మేము చెప్పాం, హతీరాంజీ మఠం దగ్గర జరిగినటువంటి ఘటన పట్ల చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా రియాక్ట్ కావాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలని. హతీరాంజీ మఠం పర్సన్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి అధికారి కూడా దాని మీద కంప్లైంట్ చేశాడు. నేను అనేది హతీరాంజీ మఠం అంటే కాదు, మీరు చెప్పినట్టువే కాదు,
ఇంకా ఇట్లాంటి ఘటనలు చాలా ఉన్నాయి. చెల్లుబాటు అవుతూనే ఉన్నాయి. చాలా అధికారులు ఉన్నాయి. ఎవరుంటే వాళ్ళు తమ ఇష్టానుసారంగా అవును, ప్రవర్తన చేసేటువంటి లక్షణం మంచిది కాదు. Right. కాబట్టి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా రియాక్ట్ అయినాడు. మంచిది. పోయి ఆయన స్వయంగా ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళడం, ఆ ఉద్యోగులకు అందరికీ ధైర్యం చెప్పడం, మేము ఇట్లాంటి వాళ్ళను స్పేర్ చేయమని చెప్పి స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారే పోయి చెప్పడం అనేది కూడా మంచి అభినందనీయమైందని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్. మురళి గారు ఒక్క నిమిషం. బాలకోటి గారు నమస్తే. బాలకోటి, ఎందుకు ఈ ఉద్యోగుల మీద ఈ రకమైన ఇది కంటిన్యూ అవుతోంది? అధికారంలో ఉన్నప్పుడు అధికార భావం, అధికార మదము, అధికార బలము. ఇప్పుడు కూడా మరి అది ఏం చూసుకుని ఆ రకమైన వరుస ఘటనలు? ఈ ఎంపీడీఓ గారిది అయితే చాలా దారుణమైన ఘటన కదా. వెంకటేష్ గారు నమస్తే. నమస్తే. మురళి గారికి, జీవీ రెడ్డి గారికి, అలాగనే నాగార్జున గారికి. అంటే అనకూడదు, తప్పనిసరిగా జీవీ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అంటున్నాను. నా బాధ్యత. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉందనేది నాకు డౌట్ వస్తుంది. జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందా? ఇంకా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నారని నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ గాదివీడు మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, ఎండిఓ జవహర్ బాబు, ఎస్సీ మాల తాళాలు ఇవ్వలేదని తలుపులు బంధించి కొట్టి కులం పేరు మీద ఒక ఎండిఓని దూషించి, అంటే ఏ డాక్టర్ సుధాకర్ సంఘటన మనం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన చూసామో, 5 ఏళ్ళు చెప్పుకున్నామో, అలాంటి సంఘటనే జరిగింది. మీరు ఇంకా చదివారు ఒక ఆర్ఐని, విఆర్ఓని బెదిరించిన విషయం. మొన్న కడపలో ఒక వైసీపీ నాయకుడు సిఐని బెదిరించారు. అవును. గన్నవరంలో ప్రభావతి అని ఒక మహిళని వైసీపీ నాయకుడు జోగేశ్వరరావు నూజివీడు నుంచి ఇప్పటికీ కూడా ఆ అమ్మాయిని సెక్సువల్ హరాస్మెంట్ చేస్తున్నాడు. తిరుగుతూనే ఉంది. స్వయంగా నన్నే కలిసింది. నేను దేవినేని ఉమామహేశ్వర గారి దగ్గరికి తీసుకెళ్ళా. దాన్ని బట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఉద్యమం చేసి, విశాఖ ఉక్కు కార్మికుల ఉద్యమం చేసి, భవన నిర్మాణ కార్మికులు భిక్షాటన చేసి, అంగన్వాడీ టీచర్లు అరెస్ట్ అయ్యి, పారిశుద్ధ్య కార్మికులు గొంతెత్తి, ఉద్యోగస్తులు రోడ్ల మీదకు వచ్చి, గుత్తేదారులు యుద్ధం చేసి, మేము సాధించిన కూటమి ప్రభుత్వంలో ఈ విధమైన అరాచకాలు జరుగుతున్నాయంటే ఇప్పుడు మేము నవ్వాలా, ఏడవాలా? వాళ్ళు ఏమంటున్నారు? పెద్ద ఎత్తున నేను చాలా డిబేట్లో కూడా పాల్గొంటుంటా. దమ్ముంటే పట్టుకోర షెకావత్, దమ్ముంటే పట్టుకోర షెకావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అంటున్నాడు. మొన్న కడపలో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట గుడ్డు పుస్తకం కాదు, పీపుల్స్ పుస్తకం పట్టుకోండి, ఒక్కొక్కడ పేరు మీరు రాసుకోండి, వాళ్ళు మీ ఇంటికొచ్చి తల వంచి నమస్కారం చేసే విధంగా నేను చేస్తానన్నాడు. 7 సముద్రాలు దాటి మిమ్మల్ని ఈడ్చుకొస్తానంటున్నాడు. రోజా గారు రెచ్చిపోతున్నారు. ఇక్కడ పరిపాలన చూస్తే మీరు జోగి రమేష్ గారితో ఊరేగింపులు చేస్తున్నారు. సాక్షాత్తు మీ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు బొత్స సత్యనారాయణ కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు. ఏ ప్రభుత్వం ఉంది? ఇప్పుడు యుద్ధంలో పాండవులు గెలిచారా, మళ్ళీ కౌరవులే గెలిచారా? ఎవరు గెలిచారు? వెంకటకృష్ణ గారు ఇదిగోండి 5 ఏళ్ళుగా మనం చూపించిన రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కర్నూలు, కడప జిల్లాలు డాక్టర్ సుధాకర్, అచ్చెన్న, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, వజీరా, రమణ, అబ్దుల్ సలాం ఇన్ని అరాచకాలు జరిగిన తర్వాత మీరు ఒక మాట అంటున్నారు, వీళ్ళకి ఏమైందనని. కొవ్వెక్కింది, కింద పైన కొవ్వెక్కి ఒక్కొక్కడు దళితుల మీద దాడులు చేస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి, అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీకు 15,000, నీకు 15,000, నీకు 30,000, నీకు 40,000 అంటున్నావు కదా, సిగ్గుందా నీకు? అరే నువ్వు మనిషివేనా? నేను సంబోధించిన ఏనాడు కూడా ఏకవచ్చిన మాటల్లా నీకు సిగ్గుందా? ఆ వైసీపీ నాయకుడిని ఏం చేస్తావు? వైసీపీ నాయకుడిని, ఆ సీఐని ఏం చేస్తావు? ఈ విధంగా బరి తెగించి నువ్వు ఇంకా నీతి సూత్రాలు చెప్తున్నావు. దీన్ని ఏమనాలి? ఎక్కడ కట్టడి చేస్తారు? జీవీ రెడ్డి గారు మమ్మల్ని బతకమంటారా, సాగమంటారా? ఆంధ్రప్రదేశ్లో పోనీ ఎంతమంది చంపుతారు? నేను అడుగుతున్న బాధ్యతాయుతంగా, మీరు అన్నిగా భావించమాకండి. మీ ఎర్ర పుస్తకంలో మా పేరు, వాళ్ళ పేరు ఉండేదా లేవా? అసలు ఎర్ర పుస్తకం ఉందా లేదా? మీకు ఎర్ర పుస్తకం అయితే ఆయుధాలు ఇవ్వండి, మాకు ఆయుధాలు ఇవ్వండి. దళితులకి మా బతుకుని బతుకుతాం. ఒక ఎండీఓని పట్టుకొని నువ్వు కూర్చోబెట్టేసి మీరు దాడి చేసి
ఇలాంటి పరాభవం చేస్తే డాక్టర్ సుధాకర్ సంఘటనకు ఈ సంఘటనకి తేడా ఏంటి? ఏమైంది లోకేష్లో పౌరుషం? చంద్రబాబు నాయుడు గారి యొక్క పౌరుషం ఏమైంది? మీలాంటి యూత్ల పౌరుషం ఏమైంది? మీరు మాట్లాడిన వాళ్ళే కదా. పోటీ చంపేస్తారా? ఈ 5 ఏళ్ళు కూడా రామంటారా? ఇదే బాలకోటని కూడా 14 సార్లు అవసరం చేశారు కదా. అమరావతి మహిళలు కాళ్ళకు బొబ్బలెక్కినాయి కదా, చీరలు నాగారు కదా, లంగాలు దించారు కదా. ఎంతమంది చంపేస్తారు? పెట్రోల్ పొట్లాలు వేశారు కదా. నూకాలం మంగళవారి నూకాలం మీద టాటలు లెక్కిచ్చారు. అరసవల్లి పాదయాత్రలో శేషాలు వేశారు. కొడాలి నాని మాట్లాడుతూనే ఉన్నాడు, నేను వంశీ మాట్లాడుతూ ఆఫ్టర్ ఆర్జేడీని జిల్లేని కూడా తీసుకురాలేకపోయాడు. తేగలరా? ఏం చెప్పమంటారు? పోనీ ఏడవమంటారా? ఇప్పుడు మేము కోరుకున్న ప్రభుత్వం, మేము కష్టిస్తే వచ్చిన ప్రభుత్వం 124 సీట్లు అమోఘమైన విజయం సార్, అమోఘమైన విజయం. 11 సీట్లు బెదిరిస్తున్నారు మిమ్మల్ని, 11 సీట్లు బెదిరిస్తున్నారు సార్. ఈ రోజున ప్రజలు ఆలోచిస్తున్నారు ఎంత. పరిపాలన అంటే అభివృద్ధి కాదు కదా సార్. పరిపాలన అంటే నిధులు తీసుకురావడం, పరిశ్రమలు పెట్టడమే కదా, కాదు కదా, బతకాలి కదా, భద్రత కదా. నేను మాట చెప్తాను వెంకటకృష్ణ గారు, మొన్న కూటమి ప్రభుత్వానికి వచ్చిన విజయంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రత అంశమే ప్రధానమైన అంశం. ఈ మారణ హోమం, హత్యలు, అత్యాచారాలు, శిరోమండనాలు, మూత్ర విసర్జనలు. ఈ రోజు మురళి గారు నాకు తెలుసు, నేను రాయలసీమలో తిరిగినాన్ని. మీకు మాట చెప్పానండి, రాయలసీమలో ఒక ఆడబిడ్డని కనుక అత్యాచారం చేస్తే, వాళ్ళు ఫిర్యాదు చేస్తే, వాళ్ళు వచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు కనుక ఫిర్యాదుని వెనక్కి తీసుకోబోతే 2వ పిల్ల మీద అత్యాచారం చేస్తామని చెప్తారండి రెడ్లు. సలాం కుటుంబం అదే కదండి చచ్చిపోయింది, అదే పరిస్థితి. అబ్దుల్ సలాం కుటుంబం అదే కదా. భూస్వామి క్రౌర్యంతో ఈ రోజున అలా ఉంటే పిల్లలెక్కడ విడిచికట్టడు సార్. నేను అనకూడదు కానీ అవసరం వస్తే అవుట్ ఆఫ్ లా వెళ్ళి ఒక్కరిని ఎన్కౌంటర్ చేయండి, ఒక్క వైసీపీ వాడిని ఎన్కౌంటర్ చేయండి సార్, మొత్తం సొంత పడుతుంది, సెట్ అయిపోతుంది. వైసీపీ వాడా లేకపోతే ఇంకొకటి పక్కన పెడితే అలాంటి అక్రమానికి పాల్పడిన వాళ్ళని ఒకళ్ళిద్దరిని గనక ఏదో చేయకపోతే ఇది ఆగు. అది ఆ పార్టీ వాడిని కాదు, ఏ పార్టీ వాడైనా కానీ కంట్రోల్ చేయకపోతే. కృష్ణ గారు, ఈ సంఘటన జరిగితే కనీసం ఆ పార్టీ తరఫున ఒక్కడైనా బాధ్యతగా ఖండించడం లేడు, స్పందన లేదు. అది మేము చేస్తూనే ఉంటాం. అవును, ఈ రోజు నేను అడుగుతున్నానండి, మీరు 41 నోటీస్ ఇవ్వండి, నేను సహకరిస్తానని చెప్పేసి అన్న చంద్రబాబు నాయుడు గారిని బస్తో పాటు లాక్కెళ్ళిపోతామని చెప్పేసి అని అలా అరెస్ట్ చేశారే. మీరు సిఐడి వేసి, సిట్ వేసి, ఏసీబీ వేసి ఏ కాలాన్ని పరిష్కారం చేస్తారండి ఇవన్నీ? వైసీపీ పరిపాలనలో నో నోటీస్, ఓన్లీ అరెస్ట్. మీ పరిపాలనలో ఓన్లీ నోటీస్, నో అరెస్ట్. నో నోటీస్, ఓన్లీ అరెస్ట్. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, జివిరెడ్డి గారు, మీరు మిత్రులు, మీరు అసలు ఈ డిబేట్కి వస్తారని కూడా నేను అనుకోరా. నేను ఇంకొక ప్రతినిధి వస్తే వేరే విధంగా మాట్లాడేవాడిని. ఎందుకు ఆయనకి ఏమన్నా ఎగ్జామ్షన్స్ ఉన్నాయా, మీరు ఇచ్చారా? అంటే నా బాధను అర్థం చేసుకోండి, నా బాధను అర్థం చేసుకోండి. తప్పనిసరిగా లోకేష్ గారు కానీ సార్ ఎర్ర పుస్తకం కాదు. కానీ ఒకటి బాలకోటి గారు, ఇప్పుడు మామూలుగా జనం ఏ తాయిలాలకో, చాక్లెట్లకో, బిస్కెట్లకో వీటికి ఓట్లు వేసే వ్యవహారమే అయితే బటన్ నొక్కుతా అని 100 బటన్లు నొక్కిన జగన్మోహన్ రెడ్డికే వేసేవాళ్ళు. కానీ ఆయనకి ఎందుకు వ్యతిరేకంగా బటన్ నొక్కారు అని అంటే, ఇది ఒక మెయిన్ ఫ్యాక్టర్. ఈ అరాచకము, ఈ అశాంతి, తర్వాత ఈ అణచివేతలు, దాడులు, మనుషులంటే విలువ లేకుండా చేయడం, ఉద్యోగులకి, అధికారులకి, కార్మిక వర్గానికి ఎవరికి భద్రత లేకుండా పోవడం, ఇది కీలకమైన ఫ్యాక్టర్. అది ఇప్పుడు మేం చెప్పడమో లేకపోతే ఇంకోటి చెప్పడమో కాదు. అప్పుడు ఆ కూటమి ప్రభుత్వ నాయకులందరూ చెప్పారు కదా, మేము వచ్చిన తర్వాత మీకు ఈ దాడుల నుంచి విముక్తి కల్పిస్తామన్నారు, ఎవరిని వదిలేది లేదు, అందరికీ శిక్షలు ఉంటాయన్నారు. లోకేష్ గారు ప్రతి సభలో రెడ్ బుక్ చూపించి ప్రతి ఒక్కరి చరిత్ర ఇందులో రాశాను, ఎవరిని వదిలేది లేదు అన్నారు. వాళ్ళ సంగతి దేవుడు, కొత్త ముష్కర్లు తయారయ్యారు కదా. ఏంటి వీళ్ళ పరిస్థితి? నిజంగానే బాలకోటే గారు చెప్పిన దాంట్లో కొంత వినేవాళ్ళకి ఏమన్నా ఎక్స్ట్రాగా అనిపించవచ్చు, కానీ ఆవేదనలో అర్థం ఉంది కదా. అప్పుడు దళితులు పీడనకు గురయ్యారు, ఇప్పుడు దళితులు పీడనకు గురవుతున్నారు. అప్పుడు వాయిస్లెస్ పీపుల్ పీడనకు గురయ్యారు, ఇప్పుడు వాయిస్లెస్ పీపుల్కి అదే పీడన. ఏంటి దీనికి ముగింపు ఎక్కడ? దీనికి అడ్డుకునే చట్టాలు లేవా? పైగా కూటమి ప్రభుత్వం యొక్క ప్రధానమైన హామీల్లో భద్రత, మహిళలకు భద్రత, దళితులకు భద్రత, బీసీలకి ఒక ప్రత్యేక చట్టం అన్నారు.
ఎట్లాగైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఉందో బీసీలకు కూడా ఒక భద్రతా చట్టం అన్నారు. ఇవన్నీ అన్న తర్వాత ఇవన్నీ ఇంకా చేయలేదు, చేశారు పక్కన పెడితే ఎవరికీ భయం లేదు, ఎవ్వడికి భయం లేదు. ఎందుకు లేదు అని అంటే ఏ పోస్టులు పెట్టినా ఏం చేసినా ఈయన అన్నది కరెక్ట్, ఓన్లీ నోటీస్, నో అరెస్ట్. అరెస్ట్ చేసినా ఇట్లా వస్తున్నారు, అట్లా పోతున్నారు. అదే వైసీపీ లీడర్లు స్టేషన్కి వచ్చి తీసుకెళ్తున్నారు. సో ఏంటి, ఎందుకు ఇలా జరుగుతోంది? ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించిన పవన్ కళ్యాణ్, దాడి వివరాలు అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్, ఎంపీడీఓ జవహర్ బాబుకు అండగా ప్రభుత్వం ఉందన్న పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు, అధికారులపై దాడి చేయడం వైసీపీకి కొత్త కాదు, ఎంపీడీవీ జవహర్ బాబును అమానుషంగా కొట్టారు, ఎవరి మీదైనా దాడి చేస్తే గత ప్రభుత్వంలో చూస్తూ ఊరుకోం, ఇష్టారాజ్యంగా అధికారులు దాడి చేస్తే అధికారులపైన దాడి చేస్తే ఉపేక్షించం, అహంకారంతో దాడి చేస్తే తోలు తీసి కూర్చోబెడతాం, వైసీపీ నేతలకు అహంకారంతో కళ్ళు నెత్తికెక్కాయి, ఇది కూటమి ప్రభుత్వం, వైసీపీ కాదని, ఇది కూటమి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కాదని గుర్తుపెట్టుకోవాలి, మాకు మిమ్మల్ని ఎలా నియంత్రించాలో తెలుసు, చేసి చూపిస్తాం. సో ఇది స్టేట్మెంటు వినడానికి చదవడానికి బాగుంది. ఒక ఉప ముఖ్యమంత్రిగా మన మురళి గారు చెప్పినట్టుగా ఒక ఎంపీడీఓ మీద దాడి జరిగితే ఉప ముఖ్యమంత్రి నేరుగా అక్కడికి వెళ్ళి పరామర్శించడం, అక్కడ ఆయనకి ధైర్యం చెప్పడం, సంఘీభావం చెప్పడం అధికారులకు అందరికీ, అది బాగుంది. కానీ అసలు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? ఆ దాడులు చేసే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? 7 నెలలు అయిపోతుంది ప్రభుత్వం వచ్చి, అయినా సరే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? 7 నెలలు అయినా గారు ఏపీలో ఈ ఉద్యోగులు మామూలు జనానికి ఎట్టాకు తప్పట్లే, కష్టాలు తప్పట్లా, ఈ దాడులు తప్పట్లా, ఈ నిర్బంధం తప్పట్లా, ఈ అణచివేత తప్పట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా తప్పట్లా, ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతా ఉంది. ఎందుకని? దీని రీజన్ ఏంటి? ఇప్పుడు మీ జిల్లాలో కూడా చాలా దాడులు జరిగినాయి, అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారం కోల్పోయా కూడా వాళ్ళకేం తగ్గట్లేదు కదా. ఎందుకని? కారణం ఏంటి దీనికి? ఎక్కడ తప్పు జరుగుతుంది? ముఖ్యంగా ఎవరైతే ఎండిఓ గారు ఉన్నారో వాళ్ళకి అభినందన తెలియజేయాలి సార్ మనం. ఎందుకంటే వాళ్ళు వైసీపీ లీడర్ ఇంత ప్రెజర్ పెట్టినా కానీ కీ ఇవ్వకుండా నీతికి నిజాయితీకి నా యొక్క వర్తికి నేను న్యాయం చేస్తాను నిలబడ్డందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి సార్. ఎందుకంటే అభినందించాలి. ఎందుకంటే అధికారం పోయిన తర్వాత కూడా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు కానీ తొత్తుల్లాగా పనిచేస్తుంటే ఒక ఆర్డినరీ దళిత బిడ్డ ఎండిఓ ఆఫీసరు తన వృత్తికి న్యాయం చేస్తా నిలబడ్డాడంటే ఫస్ట్ దానికి మనం అభినందనలు తెలియాలి సార్. సెకండ్ వన్ పోతే ఈరోజు ఉప ముఖ్యమంత్రి అంటే కూటమి ప్రభుత్వం అనుకోండి, ప్రభుత్వ పెద్దలు అనుకోండి, ఒక ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వమే డైరెక్ట్గా దిగి ఒక సాధారణ ఎంప్లాయీకి అండగా నిలబడిన విషయాన్ని మనం సమర్థించిన విషయాన్ని మనం అభినందించాలి సార్. ఎందుకంటే ఇలా అభినందించినప్పుడు ఇలా వెనక నిలబడినప్పుడే ఇంకొకరు తప్పు చేయకుండా ఉంటారు. అలాగే మిగిలిన ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను నీట్గా నిజాయితీగా నిలబడతాను, ఇలా నిలబడితే ప్రభుత్వం నాకు అండగా ఉంటుందని ఒక భరోసా వాళ్ళకి మనం కల్పించినట్టు అవుతుంది సార్. కాబట్టి కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలే కొంచెం బాధాకరంగా ఉన్నాయి సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇందాక బాలకోట గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన సీట్లు 11 సీట్లు వచ్చిన ఒక మాజీ ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడా లేదా కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడా అనేది మనం తెలుసుకోవాల్సింది సార్. ఎందుకంటే ఇప్పటికీ వీళ్ళు ఈ మొత్తం దాడులు చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఎందుకు ఏం చేయలేకపోతుంది, ఎందుకు చూస్తూ సైలెంట్గా ఉంటుంది? గతంలో మీరు అధికారం లేనప్పుడు ఎన్నో దాడులు జరిగాయి. ఏకంగా మా పల్నాడు జిల్లాలో ఒక దళిత బీసీ బిడ్డని కానీ ఆత్మహత్య చేసిన కేసులు ఉండి తురకా కిషోర్ ఒక సన్నాసుడు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాలండి. వాళ్ళ మీద మీరు అధికారం వచ్చిన 6-7 నెలల్లో నిజంగా మీకు దగ్గర రెడ్ బుక్ ఉంటే రెడ్ బుక్ లో రాస్తే అధికారం వచ్చిన 6 నెలలు 7 నెలలు వాళ్ళ మీద కనుక మీరు చర్యలు తీసుకొని ఉంటే ఈ రోజు ఇలాంటి దాక్షికానికి వీళ్ళు ఒక ఎమ్మెల్సీని ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్న బోర్ణమ్మ గారిని బుద్ధా వెంకట ఇద్దరిని ఆ రోజు హత్యాయత్నం జరిగింది వాళ్ళ మీద. వాళ్ళ మీద దాడి చేస్తే ఇప్పటికీ గతి లేదంటే ఇంకా మీరు రేపు దాడి చేస్తే ఏం చేయగలరు? చంద్రబాబు పేరు చంపితే చంద్రబాబు నాయుడు గారు కదా అందరూ మనం మెచ్చుకోవాలి.
అందరం మనం మెచ్చుకున్నాం కదా. అధికారులు రామలో ఏం చేస్తారు, డెఫినెట్గా వీళ్ళకి న్యాయం చేస్తారని చెప్పి మేము అనుకున్నాం కదా. బాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి సభలో ఈ విషయం చర్చించారు. అలాగే ఇందాక పెద్దలను దళిత డాక్టర్ సుధాకర్ గారి గురించి కూడా ప్రతి విషయం చర్చించారు. ఇప్పటికీ వాళ్ళకి న్యాయం జరగలేదు సార్. జరిగితే గనక రిమైనింగ్ వాళ్ళు భయపడేవాళ్ళు, ఒక కంట్రోల్ వచ్చేది, లా అండ్ ఆర్డర్ ఒక కంట్రోల్ వచ్చేది. ఇప్పటికి వాళ్ళకి న్యాయం చేయట్లేదు కాబట్టి రిమైనింగ్ వాళ్ళు ఏమనుకున్నారు, ఓ ఇంకా మమ్మల్ని ఏం చేయలేరు, మమ్మల్ని పేకలేరు, మనకు నచ్చినట్టు మనం బిహేవ్ చేసుకోవచ్చు అని ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఎగబడుతున్నారు సార్. ఉప ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు అలాగే ఉండి ఆయన నిజంగా ఉప ముఖ్యమంత్రిగా ఆయనగా సంభవిస్తున్నారు, లేదంటే ఇంకా అపోజిషన్ లీడర్గా ఒక రాజకీయ నాయక పార్టీగా మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు సార్. కనీసం ప్రాపర్ యాక్షన్ మీరు తీసుకోవాల్సింది పోయి మీరేమంటున్నారు, ప్రజలు తిరగబడండి, ఎగబడండి, అవసరం మేముంటామంటే వాళ్ళు ప్రజలు మీకు ఓటేసింది మొదటి కారణం ఏంటంటే మాకు స్వేచ్ఛా జీవితాన్ని మాకు ప్రసాదిస్తారు, ఇటువంటి గొడవలుండు, మా బతుకు మేము బతుకుతో మీరు ఇచ్చే పథకాలు ఇంకోటి కూడా దానికోసం కాదు, మా జీవితాన్ని మాకు ప్రసాదించండి అని చెప్పి దానికోసం ప్రభుత్వాన్ని కోటేశారు సార్. వీళ్ళు అదిలా పోతున్నారు, ఆ మౌలికాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు. అసలు ఇంకా అది మర్చిపోయి మీరు దాడి చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఏంటి, అసలు మీరు వాళ్ళకి ఆ స్వేచ్ఛని క్రియేట్ చేయాలి, ఆ స్వేచ్ఛని ఇవ్వాలి, ఆ బతికే హక్కు వాళ్ళకి మీరు కల్పించాల్సిందే. ఇలా చేయడం చాలా బాధాకరం సార్. రైట్. జీవి రెడ్డి గారు, ఓవరాల్గా ఇది పరిస్థితి. దాడి చేసిన వాడి మీద, దాడి చేసిన వాడికి ఎన్ని దెబ్బలు పడుతున్నాయో అధికారంలో ఉన్న మీకు ప్రభుత్వానికి అన్ని దెబ్బలు పడుతున్నాయి ప్రజల నుంచి. ఇప్పుడు మురళి గారు కానీ, బాలకోటే గారు కానీ, నాగార్జున కానీ ప్రజల్లోకి వెళ్తే ఇది ఇంతకంటే దారుణంగా ఉన్నాయండి. వీళ్ళు ఇంకా ఏదో లైవ్లో ఉన్నాం అనేది కొద్దిగా పద్ధతిగా మాట్లాడుతున్నట్టున్నారు. ప్రజల్లో ఇంక ఇదిగా ఉంది. ఎందుకంటే ఇంకెంతో కాలం భరించలేరండి ఈ రకమైన అటాక్స్ని. ఇవాళ ఎంపీ ఇప్పుడు మొన్నటి దాకా ఎవరో చిన్నోళ్ళు కిందోళ్ళు పెద్దోళ్ళు అనుకున్నారు, ఇప్పుడు ఒక ఎంపీ విడో దాకా వచ్చింది. మొన్న బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు అక్రమ కట్టడాలని వెళ్తేనే కదా కబ్జాలు ఇది చేస్తే, అధికారులు వెళ్తేనే, ఉద్యోగులు వెళ్తేనే వాళ్ళ మీద ఎగబడ్డాడు. విజువల్స్ కూడా చూశారు మీరు ఇందాక. సో ఇలాంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం వైపు చూస్తున్నారు, అందరూ ప్రభుత్వం వైపు వేలెత్తి చూపిస్తున్నారు. నమస్కారం. ఇప్పుడు మీరు రెచ్చగొడుతున్నట్టుంది వాళ్ళని ఇంకాస్త, ఎవరిని, వీళ్ళనే ఇంకా ప్రజల్లోకి వెళ్తే ఇంకా ఎక్కువ దొరుకుతుంది. ఆ టైం లేదు, నేను చెప్తా విను గుడిని. నేనేమంటే ఇప్పుడు దాడులు జరుగుతున్నమాట వాస్తవం. బాలకోట గారు చెప్పింది నేను పూర్తిగా ఏకీభవిస్తాను, కాదను. దళితులపైన ముఖ్యంగా పాపం అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. కఠినమైనటువంటి చర్యలు అంటే ఇప్పుడు మీరు దీంట్లో ఏమొస్తుందంటే వెంకటకృష్ణ గారు, మీరు ఏ దాంట్లో కూడా దాడులు జరిగిన తర్వాత కానీ ఎక్కడ చర్యలు తీసుకోలేదు చెప్పండి. జరగకుండా ఆపాల్సినటువంటి బాధ్యత బాలకోట గారి ప్రభుత్వం మీద ఉంది. జరిగిన తర్వాత డిస్పైట్ దట్ కొన్ని జరుగుతుంటాయి. ఎన్ని కంట్రోల్, ఇప్పుడు మన కంట్రోల్ చేయబడ్డా చాలా వరకు తగ్గినాయి, ఇప్పుడు అట్లనే పూర్తి తగ్గినాయి నేను చెప్పను, జరుగుతున్నాయి. జరిగిన తర్వాత ఏ సంఘటనలో ప్రభుత్వం చర్యలు తీసుకోలేదో చెప్పండి, ఏ ఒక్కరిని వదిలిపెట్టారో చెప్పండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క దాంట్లో వదిలిపెట్టారో చెప్పండి. అదేవిధంగా గతంలో 5 సంవత్సరాలు వాళ్ళ అరాచకాలు చేసినవన్నీ కూడా ఒక్కొక్కటి 1 by 1 స్టార్ట్ చేశాం కదా. ఎక్కడ ఏ విషయంలో ఏది మొదలు కాలేదు చెప్పండి. ఒకటి మొదలు గాంధీ, సరే మొదలై ఇప్పుడే వాడికి అదే ఎఫ్ఐఆర్ కట్టి జైలు వేసి కన్విక్షన్ వచ్చేంత వరకు అనేది కొంత టైం ప్రాసెస్ కదా. ఏది మొదలు కాదో చెప్పమానండి. వైసీపీకి టీడీపీకి ఒక తేడా ఉంది. ఇందాక బాలకోట గారు చెప్పారు, టీడీపీ నోటీస్ ఇస్తుంది, అరెస్టులు ఉండదు. వైసీపీ అయితే నోటీస్ ఉండదు, అరెస్ట్ ఉంటే డైరెక్ట్గా ఉన్నది. మరి అందుకే కదా వాళ్ళని అరాచక పాలన ఉన్నది. మనకు చట్టాలు ఉన్నది దేనికి, ఒక డ్యూ ప్రాసెస్ కోసమే కదా. బట్ డ్యూ ప్రాసెస్లో నీకేమైనా లీనియంట్ ఉంటే ఇది కరెక్ట్, నేను ఒప్పుకుంటా. అరాచక పాలన వద్దు, అది పాలనలో అరాచకాలు ఉండకూడదు. మీరు అరాచకంగా పరిపాలించవద్దు. నేను చేయట్లేదు, మీరు చేయట్లేదు, కానీ చేసేవాళ్ళు మీ పాలనలో ఉన్నారు అని అంటే మీరు చేయట్లేదండి సార్. వాళ్ళు ఇంకా చెలరేగుతున్నారు. అదేనండి, కంట్రోల్ లేదు అనేది. కంట్రోల్ లేదని ఇప్పుడు నేను చెప్తున్నా. కొన్ని సంఘటనలు అయితే ఉన్నాయి, నేనేం పూర్తి కాదనట్లేదు. కాకపోతే అసలు వదిలేసినారు, వదిలేస్తే ఇలా ఉండదు కదా అంటున్నాను. అసలు మీకు అడపా సంఘటనలు జరగడం వేరు, ఇంకెక్కువ అంతే కదా. మరి వెంకటకృష్ణ ఆ భయం లేకపోతే మరి ఎలా ఉంటుంది, మరి వాళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉన్నది. రెండోది ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా వదిలేస్తే ఇలా ఉంటుందా మీరు చెప్పండి. వాళ్ళకు ఉన్నటువంటి మనస్తత్వానికి ఈరోజు గవర్నమెంట్ ఉంది, సంఘటనలు జరగకుండా కూడా చర్యలు తీసుకుంటూ జరిగిన తర్వాత గట్టిగా ఉంటున్నారు, కేసులు పెడుతున్నారు, శిక్షిస్తున్నారు అనేది భయం ఉండబట్టే కదా ఈరోజు చాలా తగ్గినాయి. ఇంత రాష్ట్రం మీద అడపాదడప జరుగుతుండే కనెక్షన్ అయినా కూడా మా మీద బాధ్యత ఉంది. అవి కూడా జరగకుండా ఆపాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అడపాదడప జరుగుతున్నాయి కదని చెప్పేసుకొని ఎక్స్క్యూజ్ తీసుకోదలుచుకోవట్లేదు నేను అయినా. బట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఎంపీడీ ఉంది, అదే సిఐ కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోయాడు కదా,
ఎఫ్ఐఆర్ బుక్ అయింది కదా, యు నేమ్ ఇట్ ఎనీథింగ్ అంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో అక్కడికి వెళ్ళాడు కదా. అక్కడికి వెళ్ళడం అంటే ఏంటి? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది వెంకటకృష్ణ గారు, వైసీపీ వాళ్ళతో కంపేర్ చేయొద్దు మమ్మల్ని. వాళ్ళు ఎక్కడున్నా ఒకటే, వాళ్ళకి గవర్నమెంట్ నో రూల్. అందుకే 151 సీట్లు వచ్చి అన్ని రకాల ఉండి కూడా ఎందుకు 11 పడిపోయారు? అయినా మారలేదు. మారరు వాళ్ళు, అంటారే మారలేదు. మారవాడు వాళ్ళు మారరు, మేము మారము. మీరు మారాలి, మీరు మారుతారని కాదు. ఇక్కడ ఒక్కటి ఉంది, నేను ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, బాలపడే గారు కూడా చెప్పారు. ఏమని? కావాలని ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. ప్రభుత్వము అంటే అభివృద్ధి ఒకటే కాదు కదా, ఇవి కూడా భద్రత. 100% భద్రత కూడా పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, పార్ట్ ఆఫ్ స్టేట్, రైట్? అట్లాగే జగన్మోహన్ రెడ్డి వచ్చిన బటన్లకి మరి జగన్మోహన్ రెడ్డికే ఓట్లేయారు ప్రజలందరూ. ఈ సంక్షేమానికి డబ్బులకు అమ్ముడు పోయే ఓట్లు అయితే ఇంతకాలం ఒక భ్రమ ఉండేది, ఎవరు డబ్బులు ఇస్తే ఆడికే రాజకీయం, ఎవరు డబ్బులు పంచితే వాడికే ఓట్లు అని. వాస్తవం కూడా అది. కానీ మొన్నటి ఎలక్షన్స్లో ఓట్లు అలా కాకుండా మీ కూటమికి ఎందుకు పడ్డాయి అనుకుంటున్నారు? మీకు తెలియదని కాదు, మెజారిటీ డెవలప్మెంట్ ఓరియంటేషన్లో పడి ఉండొచ్చు, కానీ దాంతోపాటు ఈ యాంగిల్ కూడా ఉంది. ఇప్పుడు మొన్న ప్రజలు బయటపడాలి, ఎవరి నుంచి బయటపడాలి? హామీ ఇచ్చారు, ప్రశాంత వాతావరణం, భద్రత, రాజారెడ్డి రాజ్యాంగం తీసేస్తాము, అంబేద్కర్ రాజ్యాంగం తెస్తామన్నారు. అయినా రాజారెడ్డి రాజ్యాంగం వాళ్ళు నడిపిస్తారు. ప్రజలు మొన్న కోరుకున్నది ఏంటంటే వైసీపీ అనే దానికంటే వైసీపీ అనే పార్టీ అధికారంలో ఒక ప్రభుత్వం నుంచి బయటపడాలనుకున్నారు మన ప్రజలు. అదేనండి, ప్రభుత్వం చేసే అరాచకాన్ని తట్టుకోలేక. ఇప్పుడు ప్రభుత్వం అయితే అరాచకం అయితే లేదు కదా, పార్టీ ప్రభుత్వం లేదు కానీ ఆ పార్టీ చిన్న తేడా ఉంది. ప్రభుత్వం ఇప్పుడు కంచె చేను వేస్తున్నట్టు బాలకోట గారు, ప్రభుత్వం అరాచకాన్ని దిగింది అనుకో ఎవరు తట్టుకోలేరు. ఎందుకంటే ఇంకా కంచె చేను వేస్తే మనం ఏం చేసేది లేదు, శిక్షించేది వాళ్ళే, కేసులు పెట్టేది వాళ్ళే. కాబట్టి నీకు ఈరోజు ఆ పరిపాలన లేదు కదా అంటున్నాను. అంతవరకు సంతోషించమని నేను అనట్లేదు, మళ్ళా అర్థం కాలే. నేను చెప్తున్నానంటే ఇప్పుడు ఆ రోజు భయపడింది ఏంటి? ప్రభుత్వానికే భయపడ్డారు జనాలు. వాస్తవం. ఇప్పుడు మీరు మేలో అధికారంలోకి వచ్చారు, మే అంటే జూన్ అనుకోండి, పోనీ జూన్ 4 రిజల్ట్ వచ్చినాయి. అదే జూన్ 13 ప్రమాణ స్వీకారం చేశారు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, డిసెంబర్ 6 నెలలు అయిపోయి 7వ నెలలోకి ఎంటర్ అవుతున్నాం కదా. 7 నెలలు అవుతుంటే మీరు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి మీరు తిట్టు తింటూనే ఉన్నారుగా. మీరు డిబేట్స్లోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ క్వశ్చన్లు, ఈ అటాక్లు మీకు ఎదురవుతున్నాయి లేదా? మీకు, మీ పార్టీ నాయకులకి, అధికార ప్రతినిధులు ఎందుకు? అదే నేను ఇప్పుడు చర్యలు కోరుకుంటున్నది ఏంటంటే వైసీపీ ఎలా చేసిన కన్నుకు పన్ను, పన్నుకు పన్ను అంటూ కోరుకుంటుండ్రు. అది వైసీపీ చేసిన విధానం. కానీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం అలా చేయకూడదు కదా అంట నేను. ఒక రెండోది ఏంటిది, ఇక రెండోది వచ్చేసరికి చట్ట ప్రకారం ఎవరి మీద చర్యలు తీసుకోలేదు చెప్పండి. నేను అడిగితే మీరు అది చెప్పట్లేదు. ఇది కంప్లీట్ అవ్వండి. ఇప్పుడు మీరు చెప్పాలి. మీరు చట్ట విరుద్ధంగా వెళ్ళిపోయి అరాచక పాలన చేయమని నేను అనట్లా, కానీ మీరు తీసుకునే చర్యల వల్ల కొత్తగా ఇలాంటి దాడులు చేయాలనే ఆలోచన ఉన్నవాడు భయపడాలి, చేయడానికి వాడు వెనకడుగు వేయాలి. అలా లేదు, ఆ పరిస్థితి క్రియేట్ చేయలేకపోతున్నారు మీరు. ఇప్పుడు ఇందాక ఆయన కూడా చెప్పారు కదా, అజయ్ మాట ఉంది, ఎగ్జాంపుల్ కూడా చెప్పారు కదా మురళి గారు. సో ఎక్కడ వాళ్ళలో భయం అనేది క్రియేట్ చేయలేకపోయారు. సో ఇప్పుడు బాలపడే గారు చెప్పమని. వెంకటకృష్ణ గారు, నా పేరు బాలకోటయ్య, నా ఊరు కంచికిచెర్ల. నువ్వు బాలుడు అయితే కాదు. 1969లో కంచికిచెర్ల కోటేసు పుట్టిన ఊరు నా ఊరు. నేను ఎన్నోసార్లు మీకు చెప్పా, 1000 ఏళ్ల క్రితం ఈ గడ్డ మీదే పుట్టాను, ఈ గడ్డ మీదే చంపబడ్డాను. పునరపి జననం, పునరపి మరణం. నాకు కర్మ సిద్ధాంతం తెలియదు కానీ మళ్ళీ మళ్ళీ చంపబడ్డ చోటే పుడుతున్నాను అని. నా సైద్ధాంతికత జీవీ రెడ్డి గారికి తల్లకిందులుగా తపస్సు చేసినా కూడా అర్థం కాదు. ఈ రోజు నేను చెప్తున్నా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద, నా జాతి మీద ఒట్టేసి మళ్ళీ నేను ఆంధ్రప్రదేశ్లో 2వ ఉద్యమం చేయాలి. నేను కోరుకున్న ప్రభుత్వంలో నా ఆశలు నెరవేరల, నా హత్యలు ఆగల, నా మరణాలు ఆగల. కూటమి ప్రభుత్వంలో వైసీపీ నాయకుడికి ఒక ఎండీఓ మీద దాడి చెయ్యాలనే భావం రావటమే
దాని యొక్క పునాది కాదు. ఆ భావాన్ని నువ్వు తగ్గించలేనప్పుడు ఇది పరిపాలనే కాదు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు, ఇప్పటికీ వాళ్ళు అలాగనే ఉండరు. ఒక సంఘటనే కాదు, మన జవహర్ బాబు సంఘటనే కాదు, ఈ రోజున 14 సంఘటనలు నేను చెప్తా. అవును. అంటే ఇప్పటికీ వాళ్ళు తగ్గల. నేను ఉద్యమం చేస్తున్న క్రమంలో ఎంతో మంది సామాజిక వర్గాలు, కమ్మ సామాజిక వర్గాలు హైదరాబాద్ వదిలేసి హైదరాబాద్ పారిపోయినాయి. అమరావతి నాకు పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు భయపడ్డారు. వెంకటకృష్ణ గారు మీతో డిబేట్ చేస్తుంటే 25 కాల్స్ నాకు సపోర్టుగా, మొత్తం దళితులే, అభినందనలే. ఇది పరిపాలన. ఎన్నో ఆశలతో కోరికలతో రాజధాని కోసం అసలు దళితులకు భద్రత లేని పరిస్థితి ఉంది. ఎలా బతకమంటారు చెప్పండి జీవీ రెడ్డి గారు, ఎలా బతకమంటారు? మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పిందంటే నేరగాళ్ళకి వణుకు పుట్టాలి. మీరు దళితులు అంటున్నారు, దళితులు మాత్రమే కాదు, దళితులకి ఉద్యోగులకి అధికారులకు కూడా థ్రెట్స్ వాళ్ళకి మా జోలికి వస్తావా. ఆయన కనుక అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ లో బెదిరించాడు కదా, మళ్ళీ ఇప్పుడు అలాగే మళ్ళీ మొదలెట్టారు. పవన్ కళ్యాణ్ గారు అన్నారు, అహంకారంతో దాడి చేస్తే తోలు తీసి కూర్చోబెడతాం. మాటలు కాదు పవన్ కళ్యాణ్ గారు, కూర్చోబెట్టండి, కూర్చోబెట్టాలి కదా, కూర్చోబెడితేనే అర్థం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి కూర్చోబెట్టాడు. అవును, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చోబెట్టాడు. మనం సత్యం గ్రహించాలి సార్. ఆంధ్రప్రదేశ్లో దళితుల్ని కాపాడండి కూటమి ప్రభుత్వ ఆధ్వర్యాన. ఎందుకంటే ఎన్నో మరణాలను చూసాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా అన్ని ఎన్నికల సభల్లో దళితులకు హామీ ఇచ్చారు. ఆ ఎస్సీ ఎస్టీ కమిషన్లు కూడా మీరు భర్తీ చేయాల. ఎస్సీ ఎస్టీ కమిషన్లు భర్తీ చేయలేదండి 7 మాసాలు అయితే రాజ్యాంగబద్ధమైన సెక్షన్లో. మా బతుకైతే మేము బతుకుతాం కదా, ఇటువంటి అరాచకాలకైనా చట్టాన్ని ఉపయోగిస్తాం కదా. ప్రభుత్వ పరంగా చర్యలు, కఠినమైన చర్యలు లేకపోతే కమిషన్లు కూడా ఏం చేయలేవండి. కమిషన్లు మనకు తెలియదే ఉంది, ఇవన్నీ పొలిటికల్ పునరావాస కేంద్రాలు తప్ప ఏం లేదు. ఈ గాలిబీడి సంఘటన మాత్రం ఆంధ్రప్రదేశ్ అంతటా రగిలిపోతుంది సార్. అవును. ఒక ఎండిఓని కూటమి ప్రభుత్వంలో కూడా ఒక వైసీపీ నాయకుడు, పైగా సుదర్శన రెడ్డి ఈ విధంగా చేశారంటే ప్రతి దళిత గుండె గాయపడుతుంది. తప్పనిసరిగా దీని మీద మాత్రం ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు జరగకోకుండా ఇంకేదైనా మీరు ఒక ప్రణాళికాబద్ధంగా ఉండాలి. భయపడే విధంగా చేయాలి నేరగాళ్ళని. అది ఏ సామాజిక వర్గం మీద జరిగినా మీరు అంగీకరించారు సార్. అమరావతి రైతులు కూడా సంతోషంగా లేరు ఈ రోజు వాళ్ళ మీద జరిగిన అరాచకాలు. సంతోషంగా లేరని మీరు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేరు. అమరావతిలో ఉద్యమం మీ ముగ్గురు కూడా క్లారిటీ. ఇప్పుడు ఈ ఉద్యోగుల్ని, అధికారుల్ని పదే తిడుతూ ఉంటే, అక్కడక్కడ అడపా ఇలాంటి చిన్న చితకా పెద్ద దాడులు చేస్తూ ఉంటే వాళ్ళు భయపడి అలా పడి ఉంటారా? ఎందుకు వీళ్ళతో మనకి ఎందుకులా గొడవ, వాళ్ళు చెప్పిన పని ఏదో చేసేద్దామని భయపడి పడి ఉంటారా అనే ఫీలింగ్ ఏమన్నా ఉండొచ్చా వైసీపీ వాళ్ళకి? అఫ్ కోర్స్ ప్రభుత్వం వైపు నుంచి సెక్యూరిటీ ఉందా లేదా, భద్రత భరోసా ఉందా లేదా అనేది డెఫినెట్ గా ఒక మ్యాటర్ ఇప్పుడు దాకా మన చర్చలో వచ్చినట్టు. కానీ వైసీపీ కూడా అలాంటి ఫీలింగ్లు ఉందా వీళ్ళని లొంగ తీసుకోవాలని? ఉద్యోగులు, కార్మిక వర్గాలు అలా లొంగి ఉండే రకమేనా? అది ఇప్పుడు కరెక్ట్ గా సార్. ఇప్పుడు మన చర్చలో కూడా ఒక దారి తప్పిన అంశాన్ని మనం గమనించాలి. మనమంతా కూడా పౌర సమాజంలో అత్యంత బాధ్యత కలిగినటువంటి స్థానాల్లో ఉన్నాం. అది ముందు మనకందరికీ గుర్తుండాల్సినటువంటి అవసరం ఉంది. అవును. బాలకోటయ్య గారు తన వ్యక్తిగత అభిప్రాయాలు పంచుకున్నారు. ఇప్పుడు వెంటనే ఎన్కౌంటర్ చేస్తేనో లేకపోతే ఇంకోటి చేస్తానో ఇదంతా మారిపోతుంది. ఎన్కౌంటర్లు చాలానే జరిగినాయి. ఏం చేయమంటారు చెప్పండి. ఒక దళితుల్ని, ఒక ఎండిఓని ఆఫీస్కి వెళ్ళిపోయి కాళ్ళతో తన్ని కులం పేరు మీద తిడితే ఏం చేయమంటారు? ఏం చేయమంటారు? వెళ్ళిపోమంటున్నా ఎందుకు వెళ్ళకూడదు? ఏదో ఒకటి పరిష్కారం కావాలి కదా. నేను మీరు మాట్లాడేటప్పుడు నేను మీరు నన్ను అడుగుతున్నారు కదా. సామాజిక వర్గాల వాళ్ళు ఇక్కడ వద్దు కానీ మురళి గారు ఒక్క నిమిషం. మురళి గారు ఒక మాట బాలకోట గారు ఒక నిమిషం ఆగండి.
ఇప్పుడు మీ అభిప్రాయం మీరు చెప్పండి, ఆయన అభిప్రాయం చెప్తున్నాడు, మీకు అడగాలనిపిస్తే అడగండి, అట్ట కాదు మురళి గారు అనండి, తప్పే లేదు. కానీ సామాజిక వర్గాలు గోవలొద్దు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎన్కౌంటర్ అనేది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతున్న ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎన్కౌంటర్ అనేది కరెక్ట్ కాదు, పౌర సమాజంలో ఉన్నామని. ఎన్ని ఎన్కౌంటర్లు జరగలేదు? ఆగండి సార్, ఆయన ఆ మాట కూడా అన్నాడు. మురళి గారు అన్నది ఏంటి, పౌర సమాజంలో ఉన్నాం మనం, ఎన్కౌంటర్లు అనడం కరెక్ట్ కాదు, ఎన్కౌంటర్లు చాలా జరిగాయి ఇప్పటికీ, అయినా సమాజం ఏం మారింది అని, ఏం మారింది ఒకసారి ఆయన చెప్పనివ్వండి, ఆయన ఒపీనియన్ ఏంటి చెప్పనివ్వండి, తర్వాత మాట్లాడుకుందాం. ఆ మాటకే గాయపడితే గాయపడితే ఏముందండి ఇప్పుడు దుర్మార్గం జరిగితే. బాలకోట గారు ఒక మాట దయచేసి, ఎవ్వరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు, ఆయన మాట్లాడు మీరు మాట్లాడలే, అందరూ ఇదిగానే ఉన్నారు. ఆయన మొదలెట్టగానే మీరు అటాక్ వెళ్తే అలా చెప్పనివ్వండి. ఏంటి వారు పైగా సిపిఎం కమ్యూనిస్ట్ ఉద్యమాలు చేస్తారు ఎప్పుడు, ఆయన కార్మిక నాయకుడు కూడా, ఉద్యోగ సంఘాల లీడర్షిప్ కూడా, మాట్లాడివ్వండి. మురళి గారు ప్లీజ్. సార్ నేనేమంటానంటే, ఇప్పుడు తప్పు చేసినటువంటి వాడికి వణుకు రావాలండి, నేరస్తులకు వణుకు రావాలి, భూ బకాసులకు వెనుక రావాలి, కామాంధులకు వణుకు రావాలి. తప్పు చేయాలన్నటువంటి ఆలోచన వస్తేనే భయం రావాలి. అది వైసీపీ నాయకులకు కాదు రావాల్సింది. ఈ రాష్ట్రంలో నేరం చేయాలన్నటువంటి ఆలోచన వచ్చే వాడికి వణుకు వచ్చేటట్టుగా ప్రభుత్వ వ్యవహార శైలి నేను ఇందాక అదే అన్నాను, వైసీపీ అని కాదు, ఏ పార్టీ వాడైనా నేరస్తుడు అయితే నేను ఇంత మునుపు అన్నది అదే. జీవీ రెడ్డి గారు కూడా మీరు ప్రస్తావన చేశారు, తిరుపతిలో అధికార పార్టీ నాయకులు ఇక్కడ బట్టలు ఉడదీసి మన బాలకోటయ్య గారికి ఎంత ఆవేశపడిపోతున్నాయి, ఇక్కడ బట్టలు ఉడదీసి కూర్చొని పెట్టింది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే. ఇక్కడ నేను ఆ మాట చెప్పలేదు, అధికార పార్టీ నాయకులన్నా బట్టలు ఉడదీసి అధికారులను మోకాళ్ళ మీద కూర్చొని పెట్టి మాట్లాడింది అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు. అంటే ఎన్కౌంటర్ చేస్తారు అందరినీ, తెలుగుదేశం వాళ్ళని, వైసీపీ వాళ్ళని. నేను అన్నది అది కాదు, నేరం చేసేవాడు ఎవడైనప్పటికీ, ఏ పార్టీ వాడైనప్పటికీ కఠినంగా వ్యవహరించాలి. దానికి 1,00,000 పద్ధతులు ఉన్నాయి. ఒక అలవాటు అయిపోయింది. గత 5 ఏళ్ళు ఏమైపోయిందంటే, ఎవడోడు ఈ రోజు అది వైసీపీ 11 సీట్లకు పరిమితమై ఒక మూలకు నెట్టివేయబడిందంటే దానికి ప్రధానమైన కారణమేమి, వీళ్ళు అనుసరించినటువంటి రౌడీతనం, వీళ్ళు అనుసరించినటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతులు ఒక్కొక్కటి 5 ఏళ్లలో వచ్చినాయి. కాబట్టి వీళ్ళు ఎన్ని లక్షల కోట్లు పంచినా, లేకపోతే ఎన్ని రకాలు చేసినా చిత్తుగా ఓడించి మూలన కూర్చోబెట్టారు. ఇప్పటికైనా వైసీపీ నాయకత్వం దాని మీద ప్రాపర్ గా రెస్పాండ్ కాకపోతే ఏమి నేర్చుకున్నట్టు వాళ్ళు. ఈ విషయాన్ని నేను చెప్పదలుచుకున్నది. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయిన దాని మీద నేను అభినందించాను. స్వయంగా ఒక ఉప ముఖ్యమంత్రి నేరుగా వచ్చి వాళ్ళకి అండగా నిలబడడం అనేది మంచిదే. జీవీ రెడ్డి గారు చెప్పిన ఆర్గ్యుమెంట్ తో కూడా నేను ఒక అంశంలో ఏకీపిస్తున్నా. ఎట్లా పడితే అట్లా చేయడం కాదు, మనకు పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతులను ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఒక భయాన్ని సృష్టించాలి. తప్పు చేయాలన్నటువంటి ఆలోచనకి భయం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అవసరమైన పద్ధతులు అనుసరించాలి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో కనీసం ప్రశాంతంగా ఉన్నాము అన్నటువంటి వాతావరణం సృష్టించాలా. అది వచ్చింది. ఒక రకంగా దాన్ని అభినందించవచ్చు. అంత ముందులాగా ఎట్లా పెడితే అట్లా దౌర్జన్యాలు, లేకపోతే ఆఫీసులోకి వెళ్ళి చేసేది ఆ ఒక్క ఇన్సిడెంట్ అని కాదు. గతంతో పోలిక చేసుకున్నప్పుడు రౌడీయిజం తగ్గింది, గతంతో పోలిక చేసుకున్నప్పుడు బూతులు లేవు, గతంతో పోలిక చేసుకున్నప్పుడు బాధ్యత రాహిత్యమైనటువంటి మాటలు ఎట్లా పడితే అట్లా మంత్రులు ఎట్లా మాట్లాడుతున్నారు, అసెంబ్లీలో ఎట్లా మాట్లాడుతున్నారు. ఒక్కడైనా ఏ రోజైనా ఒక మంచి భాష మాట్లాడినాడా? కనీసం ఇవే సమాజానికి నేర్పించారు. అందుకనే దారుణమైనటువంటి ఓటమిని మూటగట్టుకున్నారంటే కారణం ఏంటంటే బాధ్యత లేదు కాబట్టి. ఆ రకంగా అందరూ వ్యవహరించాలన్నటువంటి ధోరణి ఏ రకంగానూ సమంజసం కాదు. కఠినంగా వ్యవహరించాలి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. వాస్తవంగా ఇతని మీద దాడి చేసిన తర్వాత చొక్కాయ పట్టుకొని ఈడ్చుకుంటూ రోడ్లెంబడి ఆ పోలీస్ అధికారి సిఐఎస్ఐ నాకు తెలియదు బాగా రియాక్ట్ అయినాడు. దాన్ని అభినందించాలి. ఎందుకనంటే నువ్వు ఆఫీసులోకి వెళ్ళి తలుపులేసి అతన్ని కాలుతోదని కిందన పడేసి గొంతు మీద కాలు పెట్టి బూతులు తిడుతూ దళితుడు అని చెప్పి మాలా మాదిగలు అని చెప్పి తిడుతూ నువ్వు నేను అడిగితే తాళం ఇవ్వ అని చెప్పి ఎంత ధైర్యం ఉంటాయండి వాడికి? ఈ రోజు వైసీపీలో ఉన్నటువంటి ధైర్యంతో మాట్లాడాడా? ఇతనికి ఒక అగ్రకుల దురహంకారం, అక్కడ ఉన్నటువంటి ఏ పార్టీ వాడైనా సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ కారణంగా వచ్చినటువంటి అహంభావం. అదేదో వైసీపీయో తెలుగుదేశం ఇంకోటి కాదు. తన స్థానం, తాను వ్యవహరిస్తున్న తీరు గ్రామాల్లో ఈ రోజు బయటకు వచ్చింది కాబట్టి ఇది మనం మాట్లాడుకుంటున్నాం. గ్రామాల్లో ఏ రకంగా ఉంది, ఎన్ని చోట్ల 2 క్లాసుల పద్ధతి ఉంది, ఎన్ని వాటిల్లోకి ఆలయాల్లోకి రానివ్వడం లేదు, ఎన్ని చోట్ల దుర్మార్గంగా
అణచివేతల చర్యలు ఉన్నాయి. మేము చూస్తున్నాం ప్రత్యక్షంగా. వాటన్నిటికీ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. అందుకనే నేను అనేది ఏంటంటే అగ్రకుల దురహంకారానికి భయం రావాలి, నేరస్తులకు భయం రావాలి, కామాంధులకు భయం రావాలి. ఇట్లాంటి తప్పు చేయాలన్నటువంటి ఆలోచనకే భయం రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి పౌర సమాజ బద్ధత ఉండాలి. మా బోర్డు వాళ్ళందరూ ఆ ప్రయత్నంలో ఉన్నాం. దాంట్లో ఇట్లాంటి వాటిలో ఎక్కడ స్ప్రేడ్ చేయాల్సినటువంటి అవసరం లేదనేది మా పార్టీ ఒపీనియన్. వెంకటకృష్ణ గారు రైట్. ఇప్పుడు చెప్పండి బాలకోటి గారు, మీరు ఏమని చెప్పదలుచుకుంటారు? అగ్రవర్ణ కులాలకు భయం రావాలి, నేరగాళ్ళకి భయం రావాలి. నేరగాళ్ళకి రావాలి, నేరగాళ్ళు అన్నిట్లో ఉంటారు. నేరగాళ్ళకి భయం ఎలా వస్తుంది? ఏదో చర్య, గట్టి చర్యలు ఉంటే వస్తుంది. ఇప్పుడు ఈ రోజు మీరు 5-6 సంఘటనలు మీరే చదివారు సార్. 5-6 సంఘటనలు మీరే చదివారు. అవును. గత 5 ఏళ్ళు చేసిన నేరగాళ్ళ సంగతి ఏంటి? దుర్గా కిషోర్ సంగతి ఏంటి? పట్టాభి గారి మీద దాడి చేసిన వాళ్ళ సంగతి ఏంటి? మంగళగిరి కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళ సంగతి ఏంటి? పోనీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిన వాళ్ళ సంగతి ఏంటి? కరెక్టే. డాక్టర్ సుధాకర్ సంగతి ఏంటి? డాక్టర్ సుబ్రహ్మణ్యం సంగతి ఏంటి? వెంకటకృష్ణ గారు, మీరు ఒక మాట అర్థం చేసుకోండి. సమాజంలో అట్టడుగున కింద నుండే కులాలు ఎస్సీ ఎస్టీలు అంటే ప్రధానంగా నిచ్చిన మెట్ల కులాల్లో ప్రధానంగా చంపబడేది వీళ్ళు. బీసీలు కూడా అన్యాయానికి గురవుతారు, లేనోడు కూడా గురవుతాడు. కానీ హత్యలు చేసేది మాత్రం ఎస్సీ ఎస్టీలనే. ఈ రోజు డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఒక ఎస్సీ కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టే అనంతబాబు అంత ధైర్యంగా హత్య చేసి బయటకు వచ్చి ఈరోజు ఎమ్మెల్సీగా పోతున్నాడు ఆయన శాసన మండలికి. డాక్టర్ సుధాకర్ ఎస్సీ కాబట్టే పెడరెక్కలు విరిచి కట్టి చనిపోయేలా చేశారు. ఈ రోజున సుదర్శన్ రెడ్డి కూడా జవహర్ బాబు ఎస్సీ మాల కాబట్టే కార్యాలయానికి వెళ్ళి కులం మీద తిట్టి కొట్టి వచ్చాడు. మరి దానికి ప్రభుత్వాలు బాధ్యత పడాలా వద్దా? ఆ భరోసా ఇవ్వాలా వద్దా? ఆ కులాలకి ఒక సామాజిక హోదా ఇవ్వాలా వద్దా? రక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? గడచిన సంఘటనలకి రక్షణ లేదు, ఇప్పుడు జరుగుతున్న సంఘటనలకి రక్షణ లేదు. ఏం చేయాలి ఇప్పుడు దళితులు? మేము కూడా కూటమి ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించాం? గత అరాచకాలు ఉండకూడదనేది గెలిపించాం. ఈ ప్రభుత్వం అరాచకాలు చేస్తుందని మేము అనం. అసలు చంద్రబాబు నాయుడు గారు ఇష్టనీయమే లేదు, దళితుల మీద దాడులు చేయాలని ఒక నేపథ్యమే లేదు ఆయనకి. దానికి ఐఎమ్ ఆల్సో యాక్సెప్టెడ్. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని ఈ గత ప్రభుత్వం సంబంధించిన దళితుల మీద జరిగిన దాడుల మీద న్యాయం జరిగిద్దనే కదా. ఏమండే నోకా నమ్మండి అంగన్వాడీ టీచరు, అరే చచ్చిందా? చావలేదన్నా రాని అన్న వెంకటేశ్వర రెడ్డి అన్న ట్రాక్టర్ ఇంకోసారి రాని. అబ్దుల్ సలాం సార్ పోలీసులు వేధిస్తే రాజ్యహింసకి ఆ పిల్ల కూడా నానా నేను చనిపోను నానా నేను వెళ్ళిపోతానని 12 సంవత్సరాల బిడ్డ వెళ్ళిపోతుంటే అమ్మా రామ్మ నువ్వు వెళ్ళిపోతే ఎవరన్నం పెడతారు, నీకెవరు పెళ్లి చేస్తారు, చచ్చిపోదాం రా అని చెప్పి కౌగిట్లో తీసుకొని చచ్చిపోయినా ప్రభుత్వాన్ని చూసామండి. మరి ఈ ప్రభుత్వంలో కూడా జరిగితే ఎట్టుకోమంటారండి? ఎట్టుకోమంటారు సార్? ఇప్పుడు ఆవేదన కాదండి, ఒక జాతి పోలీస్ చంపేస్తారో చంపేయండి. ఇప్పుడు ఒక్క మాట అవుట్ ఆఫ్ లా ఒక్క మాట అన్నందుకు ఇంత హృదయాలు జరిగిపోతున్నాయే. మరి సరిపోయిన బిడ్డలకేం చెప్తారు? ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్యకేం చెప్తారు? అబ్దుల్ సలాం తల్లికేం చెప్తారు? ఎన్ని హత్యలు? మరి పరిష్కారాలు లేవా? పోనీ చట్టాలు లేవా? కేంద్ర ప్రభుత్వాలు లేవా? రాష్ట్ర ప్రభుత్వాలు లేవా? 3 రాజకీయ పార్టీలు కలిసి సార్ ఒక వైసీపీ పార్టీ మతాన్ని అనుసరించలేకపోతున్నారు. వాళ్ళు మళ్ళీ వస్తే మిమ్మల్ని లోపలేస్తామని చెప్తున్నారు. అక్కడ సప్త సముద్రాలు దాటి కానీ ఎవరు సంఘటనలా. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే పరిష్కారాలు చెప్పాలి ప్రభుత్వమే. ఒక పాయింట్ ఏంటంటే నాగార్జున, ఇక్కడ అప్పుడు అరాచకాలు చేసిన వాళ్ళు ఫ్రీగా ఉన్నారన్న. ఎవరి మీద ఏం చర్యలు లేవు. ఏదో కొందరికి నోటీసులు ఇచ్చి ఉండొచ్చు కానీ ఏమీ పెద్దగా ఇదేం లేదు. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని నిందిస్తూ లేకపోతే ప్రజల మీద అటాక్ చేస్తూ మహిళల మీద దాడులు చేస్తూ సోషల్ మీడియాలో వాళ్ళు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఎవరు తగ్గట్లా. ఏదో ఒకళ్ళిద్దరిని చేసి ఉండొచ్చు కానీ చాలా ఫ్రీగా సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛను విచ్చలవిడిగా అమలు చేస్తున్నారు వాళ్ళు. అప్పుడు నేరాలు చేసిన వాళ్ళని అప్పుడు అటాక్ నిజంగా కూడా ఆయన అన్నట్టు సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆ రోజున వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి 3 నెలల్లో బెయిల్ వచ్చింది. అవును. ఈ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే 6 నెలలు అయిపోతుందిగా. అవును. మరి ఒక దళితుడిని నేనే చంపానని ఒప్పుకున్న మనిషి బయట ఎలా ఉన్నాడు? ఎగ్జాంపుల్
అదే నేను జీవీ రెడ్డి గారు కూడా అడగొస్తున్నాను మీ తరఫున. ఏం చెప్తాడు జీవీ రెడ్డి గారు? ఇందాక అంటున్నారు కదన్నా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు బాగుపడ్డారంటే మామూలుగా చెప్తా అన్న, సిబిఎన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, లోకేష్ గారు మినిస్టర్ అయ్యారు, పీకే గారు పవన్ కళ్యాణ్ గారు సిబిఎన్ గారు ముఖ్యమంత్రి అయితే పీకే గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు, రేపు మాపో నాగబాబు గారు కూడా మినిస్టర్ అవుతున్నారు, మా జీవీ రెడ్డి అని ఆల్రెడీ ఒక కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. వీళ్ళు బాగుపడ్డారు తప్పించి ఇంతకుముందు టీడీపీ అపోజిషన్గా ఉన్నప్పుడు ఒక బుక్ రిలీజ్ చేసిందన్న, ఏంటంటే దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి దళిత బాంధవుడు సిబిఎన్ గారు బుక్ రిలీజ్ చేశారు. అందులో దళితులకు జరిగిన దాడులు అని చెప్పేసి ఒక బుక్కే రిలీజ్ చేశారు. మీ దగ్గర బుక్ లేకపోతే నేను మీకు పంపిస్తానండి. ఆ బుక్ లో జరిగిన దాడుల మీద మీరు ఎవరి మీద ఒక్కళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారా? ఉన్నాయన్నా, ఒక్కళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. ఇందాక మీరు చెప్పినప్పుడు సుధాకర్ గారి మీద మనం అందరూ చూసాం, ఆయన మీద మీరు ఏ యాక్షన్ తీసుకున్నారు మీరు చెప్పండి, దాన్ని చూద్దాం. అలాగే త్వరగా కిషోర్ కానీ, లేదంటే కర్నూలు ఒక సలీం ఒక ముస్లిం బిడ్డ ఎంత ఆత్మహత్య చేసుకున్నారు, బుద్ధ వెంకన్న వానవమ్మ గారు మాట్లాడలేదు ఏంటి ఆ వ్యక్తి మీద? వాళ్ళు కూడా మాట్లాడట్లా. అంటే ఎవరి మీద మీరు దాడులు ఎవరి మీద తీసుకోలేదు చర్యలు? 672 పేజీల విధ్వంసం పుస్తకం రాస్తే ఆ ఆవిష్కరణ సభకు బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మేము వెళ్ళి మాట్లాడాం. తెలుసు కాదు, ఇప్పుడు వీళ్ళు అన్నట్టు ఏంటన్నా, వైసీపీ హయాంలో 100కి 100% 100 దాడులు జరిగితే మా హయాంలో 50% దాడులు జరుగుతుంది అంటే మా జీవీ రెడ్డి అనడం జరుగుతుంది. అయితే వాళ్ళకి 100 దాడులు జరిగింది కాబట్టి వాళ్ళకి 11 ఇచ్చారు, మీకు కొంచెం 50 దాడులు జరుగుతుంది కాబట్టి రేపొద్దు మీకు 22 సీట్లు ఇవాళ ప్రజలు, అది మీరు అర్థం చేసుకోండి అన్న. వీళ్ళు ఎవరు కూడా నేను చెప్పిన పాయింట్ ఇంక్లూడింగ్ మీరు కూడా వెంకటేశ్వర గారు అర్థం చేసుకోలేదు. కొద్దిగా గొప్ప వారు మన మురళి గారు అర్థం చేసుకుంటారు. మీకు చిన్న ఎంతసేపు చెప్పినా అర్థం కాకపోతే ఏం చేస్తాం, దీన్ని డిబేట్ని కులాల పరంగానో ప్రాంతాల పరంగానో మతాల పరంగా డైవర్ట్ చేయొద్దు. ఇందాక వారు వెంకటకృష్ణ గారు చెప్పినట్టు బాలకట గారు ప్రతి కులంలో ప్రతి మతంలో ప్రతి ప్రాంతంలో నేరస్తులు ఉంటారు. కులం ఉండదు, విక్టిమ్ కూడా కులం ఉండదు, కేవలం దళితులు కాబట్టి వనరులు ఉండదని ఆ రోజులు పోయినాయి. గతంలో లేదా అంటే ఉన్నవి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరు దళితులు కాదు, ఎవరు అగ్రకులాలు కాదు, ఎవరు లేదు, బాధితులే చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, బాధపడదు. మీరు కొత్తగా మళ్ళీ క్రియేట్ చేయడానికి ట్రై చేయొద్దు. నేను చెప్తున్నాను, కాదు జీవీ రెడ్డి గారు, మీరు కులాలు లేవంటారండి, ఉందా కులాలు భయపడాలి. రెడ్డి కావడం వల్లనే జవహర్ బాబు మీద దాడి జరిగింది. నేను అనేది జవహర్ బాబు రెడ్డి అయితే చెందేది కాదండి. జవహర్ బాబు రెడ్డి కాదు. నేను చెప్తా అవును, నేను కమ్మ సామాజిక వర్గానికి చెందిన సోదరుని, నేను చెప్తా వినండి. మీకు నష్టపడి ఐడియా ఉందా? నష్టపడిలో అనుషాన్ని ఒక మహిళ మీద ఒక దళిత సోదరు కాదు, ఇంకొక సోదరు కాదు, కమ్మ సామాజిక వర్గంలో ఒక అనుష మీద, ఒక చదువుకునే అమ్మాయి మీద ఒక రెడ్డి కులస్తుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించమంటే ఆమె నేను ప్రేమించిన బాబు నాకు ఇవన్నీ వద్దంటే ఆమెను చంపేశారు. ఇంతవరకు అనుషకి న్యాయం జరగలా. దయచేసి బాలకోట గారు నచ్చట్లేదండి. ప్రజల మీద, ఉద్యోగుల మీద, అధికారుల మీద, కార్మికుల మీద జరుగుతున్న దాడులకు సంబంధించి చర్చ ఇది. దయచేసి దీని కులాల ఇది అడ్డుకట్టుకోవద్దు. ఒక్క మాట వినండి సార్, దయచేసి మీకు ఆ సింపతి లేకపోతే మీకు ఆ భావజాలం ఉంటుంది కాబట్టి మీరు ఎలా మాట్లాడతారు, తప్పులేదు, నేను కాదన్ను. అబ్దుల్ సలాం గురించి కూడా మీరే మాట్లాడారు, ఆయన దళితుడు కాదు కదా. అందువల్ల మైనార్టీ ముస్లిం నాకు తెలుసు కాబట్టి బాధితుడే, కులం లేదు. బాధ పెట్టేవాడే, కులం లేదు. ఇక్కడ కులాల వారీగా అది సామాజిక పరమైన వెరీ అన్ఫార్చునేట్. ఇలాంటి అంటే ఆంధ్రప్రదేశ్ అంటేనే ఈ దరిద్రం. నేను చెప్తాను ఒక్క నిమిషం, నేను కంక్లూడ్ చేస్తాను. వెరీ అన్ఫార్చునేట్. వేరే సోషల్ కన్సర్న్ ఉండదు. కేవలం వీళ్ళు కాబట్టి జరుగుతున్నది, కేవలం వీళ్ళు కాబట్టి అనేది ఇది పూర్తిగా రాంగ్ నోషన్. ఇట్స్ ఏ కంప్లీట్గా. ఎందుకంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎగ్జాంపుల్ తీస్తే వాళ్ళ మీద జరిగినాయి, అది పూర్తిగా ఆ సంఘటనల దృష్టి ఆ ప్రాంతాల్లో ఉన్న ఇష్యూస్ని బట్టి జరుగుతున్న తప్పితే ఈ రోజు నాకు తెలిసి ఏ దళితులని కూడా ఎవరు కూడా వీక్ అని ఎవరు అనుకోవట్లేదు. వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అనేది ఆ సొసైటీలో దాదాపు చాలా కాలం క్రితం పోయింది. ఇప్పుడు ఉన్నదంతా కూడా కులాల కంటే కూడా ఆర్థికం. డబ్బు లేనోడా అలాంటిది చెప్తే అయినా కూడా డబ్బు లేనాడు అని చెప్పి కూడా ఎవరి మీద ఒంటికాల మీద ఎవరు పోవట్లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఆ ఎన్నికలు ఎప్పుడైతే ఓట్ల కోసం నాలుగు కులాల గోలు చేసుకుంటారు తప్పితే అదర్వైజ్ పక్కన పెడితే అది కూడా లేదు. నిజంగా ఎన్నికలు కులాల గోల మీరు అన్నారు కదా, అదే ఉంటే మాకు 164 సీట్లు వచ్చేదే మాకు టీడీపీకి కూటమికి ఇంత మరి అంటున్నారు కదా.
అంటే ఇన్ని సీట్లు వస్తాయి, ఇన్ని 30,000, 40,000, 50,000, 60,000, 70,000 మెజార్టీలు ఎట్లా వస్తాయి? కులాలంటూ వచ్చినాయా, మతాలంటూ వచ్చినాయా, ప్రాంతాలంటూ వచ్చినాయా? ఇట్స్ ఒక సంఘటన జరిగిన తర్వాత ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి దాడి చేశారు. దాడి చేసిన వ్యక్తి విక్టిమ్ ఎవరన్నది కులాలు కాదు చూడాల్సింది. మీరు న్యాయం అతను జరిగిందా లేదా? నేను దేశపై జైలు వేశారు. నేను ఇందాక కూడా చెప్పాను చాలా సంఘటనలు. ఇప్పుడు నాకు సడన్ గా డౌట్ వచ్చింది. ఇప్పుడు ఆయన అన్నారు కాబట్టి వేరే విధంగా అనుకోవద్దు. ఆయన్ని వెంటనే పట్టుకొని రోడ్డు మీద అంకుశోసిన వాళ్ళలో తీసుకెళ్లిన ఎస్ఐ గారు, సిఐ గారు, మరి వారి కులబెట్ట నాకు తెలియదు. మరి ఎవరు ఎందుకు పట్టించుకుంటూ ఆయన బాధ్యత ఆ టైంకి వీడు తప్పు చేశాడు అనిపించింది, ఇచ్చుకెళ్ళాడు అంతే. ఎదురు తిరిగాడండి. అదే అయి ఉండొచ్చండి. ఎంతమంది ఎదురు తిరగట్లేదు, ఎంతమంది పోలీసులు తీసుకెళ్తున్నారు కాబట్టి ఎదురు తిరిగాడు సార్. అరే మీకు అర్థం కాదు బాలకోట, మీరు ఒక యాంగిల్లోనే ఆలోచిస్తున్నారు. కొంచెం మీరు కూడా మీరు ఇంటలెక్చువల్, మంచి ప్రజా స్పృహ ఉంది, సామాజిక స్పృహ ఉంది, కానీ ఒక మోసం నుంచి కొన్ని చాలా సందర్భాల్లో బయటికి రావాలి. నేను చెప్తాను నెక్స్ట్. తప్పు చేశాడనే ఎస్ఐ గారు మీరు అన్నట్టు సోకాల్డ్ అయి ఉంటే ఎదురు రాకూడదు కదా, కొట్టుకుంటూ తీసుకెళ్ళకూడదు కదా. అవును, మరి ఏమైంది? ఆ ఎడ్జి ఎదురు తిరిగిన కూడా ఆగలేదు కదా, అవును, కొట్టుకుంటూ తీసుకెళ్లారు కదా. మరి సో ఇక్కడ పార్టీలో అది కాదు, మీరు చిన్న గ్యాప్ మర్చిపోతున్నారు. దయచేసి బాలకోట గారికి మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడే కాదు ఎక్కడ కూడా దయచేసి రాష్ట్రంలో కుల ప్రస్తావన తేకపోతే అంత మంచిది. మీరు ఎన్నో ఓపెన్ అయి చెప్తున్నాను, మీరు ఇలా ప్రతిసారి మేమే తక్కువ అనుకుంటే లేని గుర్తు చేస్తున్నట్టు అవుతుంది. మీరే ఇంకా ఆర్థిక పరంగా ఓకే, డెఫినెట్ గా అది మనం ఇక్కడ అది టాపిక్ ఇక్కడ కాదు, సబ్జెక్ట్ కాదు. తక్కువ చేసుకోవద్దు, ఎవరు తక్కువ చేసుకోవద్దు. మనకై మనం ఒకటి జీవి, ఒకటైతే జీవి. కొన్ని వర్గాలు ఉద్యోగులకి లేకపోతే అధికారులకి, కులాలకు అతీతంగా ప్రజలకి, కులాలకు అతీతంగా కదా భద్రత అనేది ఎందుకో ఇంకా కలగట్లే. నేను అదే ఆ పాయింట్ వస్తాను. ఇప్పుడు ఇందాక చిన్న పాయింట్ మీరు మర్చిపోతుండ్రు. ఇప్పుడు కంచె చేయడం వేస్తే ఒక పాయింట్ చెప్పాను. ప్రభుత్వం లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ మా వాళ్ళకు బీపీ రాదా అన్నాడు. మంత్రులు ఏ భాష మాట్లాడారు? కొట్టండి, తన్నన్నాడు. ఇప్పుడు మీరు అలాంటి చూస్తుండ్రా? మీకు ఆ గ్యాప్ ఎందుకు మర్చిపోతున్నాడు? ఇప్పుడు ప్రభుత్వం దాడిలో దిగటం వేరు, కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది వ్యక్తులు నేర ప్రవృత్తి కలిగిన ఒపీనియన్ ఏంటో తెలియాలి కదా, చెప్పనివ్వండి. మీరు అనుకున్న సమాధానం రావాలంటే ఎట్లా? మీ బాధ మీరు చెప్పారు, ఆయన ఆలోచన. ప్రభుత్వమే దాడులు దిగటం వేరు, సమాజంలో కొంతమంది నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు ఎంత ఏరేసిన కూడా కలుపు మొక్కలు. ఇప్పుడు ఏం బాలకోట గారు మీ వ్యవసాయం తెలుసు, ఎన్ని కలుపు మొక్కలు ఏరేసినా కూడా కొత్త కలుపు రాదా నీకు? మీరేమంటారు? మీరు ఏరేయలేదంట. అరే కొత్త కలుపు వస్తుందో నేనంటాను. వచ్చిన కాడికి ఏరుతున్నాం కదా, నువ్వు పంట తగలబెట్టమంటున్నా ఆయన చెప్పేది. మీరు చెప్పేది, మీరు అడిగేది ఎలా ఉన్నట్టు 4 కలుపు మొక్కలు ఉంటే పంట మొత్తం తగలబెట్టమన్నట్టు ఉంది మీ ఆవేశాలు. చేద్దామా? పంట తగలబెడతామా? ఇప్పుడు వయసు వచ్చిన తర్వాత, నేను ఒక్క నిమిషం అమ్మా, వయసు వచ్చిన తర్వాత మనము చర్చల్లో కూర్చొని మాట్లాడేటప్పుడు ఎకో సిస్టాన్ని జాగ్రత్తగా డిస్టర్బ్ చేయకుండా మాట్లాడుకోవాలి. మనం ప్రోగ్రెసివ్లో పోతూ మళ్ళీ ఎనికిపోతూ మనల్ని మనం తక్కువ చేసుకుంటూ 4 కలుపు మొక్కలు ఉన్నాయి కదా అని చెప్పేసి మొత్తాన్ని తగలబెట్టుకోమంటామా? దానికి ఒక సిస్టమ్ అనేది ఎందుకు పెట్టుకునేది? మరి చట్టాలు అందుకే కదా టీడీపీకి వైఎస్ఆర్సీపీకి తేడా అనేది. సో ఇవన్నీ కూడా గమనించుకునే సిస్టాన్ని. ఇంకో వెంకటకృష్ణ గారు, నేను మళ్ళీ చెప్తున్నాను, కొన్ని మా ప్రభుత్వంలో చర్యలు తీసుకోవట్లేదు ఒప్పుకుంటాను. మరి తీసుకున్న చర్యల గురించి మాట్లాడటం లేదే. ఎప్పుడు కూడా నిన్న హింస ఇప్పుడు దాకా మాట్లాడింది హింస గురించి. కాకపోతే మీరు చెప్పేదాన్ని చెప్తున్నాను, మేము తీసుకున్న చర్యల గురించి మాట్లాడలేదు అన్న కదా, వద్దు మాట్లాడద్దు. తీసుకున్న చర్యల గురించి మీరు మాట్లాడండి, మా దృష్టికి తీసుకురండి. అదే మాట్లాడుతున్నా. తీసుకున్న తర్వాత వస్తున్నాయి కదా. అదే ఇప్పుడు దాకా జరిగింది 5 సంవత్సరాలు జరిగిన వాటికి ఏమి చర్యలు తీసుకున్నారు? ఏమి చర్యలు నాగార్జున అడిగినా, బాలకోట గారు అడిగినా, మురళీ గారు అడిగినా చెప్పేంత లిస్టు నీ దగ్గర ఉండకపోవచ్చు, ఇచ్చేంత టైం నా దగ్గర లేదు ఇప్పుడు. కానీ కాకపోతే ఏంటంటే మీరు అన్నారు తీసుకున్న చర్యల గురించి మాట్లాడండి అంటే, నిన్న పంచపక్ష పరమాణాలు పెట్టారు కదా అని చెప్పి వాళ్ళు ఆకలి అవ్వట్లేదు అని గుర్తు చేయండి. గతంలో జరిగిన వాళ్ళందరూ బయట ఎలా తిరుగుతున్నారు, మీ చర్యలు ఏవి అనేది క్వశ్చన్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు 2012 అవి మొదలెడితే సింపుల్. ఇందాక మనోడు ఎత్తిన తురకా కిషోర్ వ్యవహారం కావచ్చు, లేకపోతే ఆయన అన్న ఆ ట్రాక్టర్తో తొక్కించిన మహిళ ఇది కావచ్చు, అబ్దుల్ సలాం చావుకారు వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి వీళ్ళందరినీ అప్పటికి తీయడం మొదలెడితే ఇప్పుడు చేయాలనుకున్నాడు భయపడతాడు. అది వాళ్ళు అలాగే ఉన్నారు. ఏమైందిరా నన్ను ఏం బీకారా, మీరు కూడా వెళ్ళండి.
ఇట్లా ఉంటది వ్యవహారం. అది ఇది కూడా ఇది సైకాలజీ, హ్యూమన్ సైకాలజీ, అదే వెంకటకృష్ణ. క్రిమినల్ సైకాలజీ ఇలా ఉంటది. మీకు తెలియదని కాదు, మీకంటే ప్రభుత్వానికి, పోలీసులకి ఎన్ని ఎన్కౌంటర్లు జరిగినాయి? ఒక్క మాట టైం ఒక్క నిమిషం. ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు ఆ దిశ జరిగింది కదా, అమ్మాయి పేరు ఏంటి? అదే వీకెండ్ అమ్మాయి ఒక నిమిషం మాట్లాడగలరు. ప్రజలు కూడా అర్థం చేస్తున్నారు, హింస 3 రకాలండి. హింసను వ్యతిరేకించే చర్చించేంత టైం లేదు. మళ్ళీ పెట్టుకుందాం, మనకు కావాలంటే వీకెండ్ కామెంట్ ఉంది వాళ్ళ మాది. ఒకటి రాజ్యహింస, అది లేదు కదా. చేసిండు. 2 పెత్తందారి మనస్తత్వంతో జరిగే హింస, 3 కులాల మధ్య జరిగే హింస, అంటే పెద్ద కులాలు, ఇది కూడా హింసే. కొంచెం కులాల నుంచి బయటపడదామండి, కులాల నుంచి బయటపడదాము. కులపరమైన సమాజమే మనది అయినప్పటికీ కూడా పదే కులాల గురించి మాట్లాడుకుంటూ పోతే ఆ సమాజం ఆ రుగ్మత నుంచి బయటపడదు. ఇక అదే మనమే దాని మీదనే ఆ పునాదుల మీద థ్యాంక్ యూ వెరీ మచ్ నాగార్జున గారు అండ్ జీవి రెడ్డి గారు, మురళి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చర్చలో